శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొందరు ప్రశ్నలు పంపటం జరిగింది. ఒక్కొక్క ప్రశ్నని చూద్దాము. మొదటి ప్రశ్న, భావాలు ఆగినప్పుడు లోపల గందరగోళముగా ఉన్నది, ఏమి చేయవలెను? ఇది వారి ప్రశ్న. మరొక ప్రశ్న, ఇది 1554 నీలో నువ్వు ఉండటమే ఆధ్యాత్మికత అనే శీర్షికను విన్న తర్వాత రెగ్యులర్గా మన శీర్షికలు వింటూ ఫాలో అవుతున్నటువంటి మన సోదరుడు పంపటం జరిగింది. మొదటి ప్రశ్న ఒక సోదరి పంపారు, భావాలు ఆగినప్పుడు లోపల గందరగోళముగా ఉంటుంది, ఏమి చేయాలి? ఆ ప్రశ్నను ఒక సోదరి పంపారు. ఇప్పుడు ఈ ప్రశ్నను మన సోదరుడు రెగ్యులర్గా ఫాలో అవుతున్న సోదరుడు పంపారు. వారి అభిప్రాయాన్ని చెబుతూ ప్రశ్నను అడుగుతున్నారు. మోక్షం అనండి, ఆత్మసాక్షాత్కారం అనండి, చాలా తేలికగా ఎలా సాధన చేయాలో సూక్ష్మముగా వివరించారు. నాలో నేనుని గమనించే స్థితికి చేరుకున్నాక ఇలా ఇంకాస్త ఎక్కువగా, లోతుగా, సునాయాసముగా ఎలా పరిశీలించాలో అక్కడే కాసేపు లేదా ఎక్కువసేపు మిగతా ఈ జీవిత కాలంలో ఉండే విధంగా కేవలం ఈ సబ్జెక్టు కాన్సెప్ట్ మీదనే మరొక ఎపిసోడ్ పార్ట్ 2గా కొనసాగిస్తూ సవివరముగా వివరించగలరు. అంటే వారు మొదటి శీర్షికకి సంబంధించే నీలో నువ్వు ఉండటమే ఆధ్యాత్మికత అనేటువంటి 1554వ శీర్షికకు సంబంధించే కంటిన్యూటీ ఇంకొంచెం చెప్పగలరా అని వారు అడిగారు. వారే ఇంకొక ప్రశ్నను కూడా పంపారు. అంతా నాలోనే ఉంది, నా ప్రతిబింబం ఈ ప్రపంచం, నా దృష్టిని బట్టే ఈ సమస్త సృష్టి, భావానికి మాత్రమే ఈ విషయం తెలుస్తుంది, అనుభవానికి అయ్యేదలా. అలాగే మరొకళ్ళు, అంటే ఇంచుమించు ఈ ప్రశ్నలన్నీ ఒకలాగా ఒకదానికి సంబంధించిగానే ఉంటాయి, అందుకని కలిపి చదివి చెప్పేస్తున్నాను. సృష్టి, మాయా, లైక్ డ్రీమ్ అనే కాన్సెప్ట్ని ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. అది అంటే ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి, ఉదాహరణకి కొన్ని చదివానంతే. అయితే అన్ని ప్రశ్నలు ఇంచుమించు దగ్గరగా ఉన్న ప్రశ్నలే, ఒకే సబ్జెక్ట్ మీద నడుస్తున్నాయి. అదే ఆత్మశక్తి, మన లోపలికి మనం చూసుకోవటం. నీలో నువ్వు ఉండటమే ఆధ్యాత్మికత అని మనం చెప్పుకున్నటువంటి శీర్షికలో జాగ్రత్తగా విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నేను అన్నప్పుడు మన భావన మనకి లోపల నుంచి కలుగుతుంది. అయితే ఆ లోపల మనకి ఎలా ఉంటుంది అనేది మనకు అసలు అనుభవం లేదు కాబట్టి, దాని భావన లేదు కాబట్టి, మనకి కనపడుతున్న శరీరంతో దాన్ని కలుపుకొని మింగిలే వెళ్ళిపోతున్నాం. అంటే శరీరమే నేను అనుకొని వెళ్ళిపోతున్నాం. కానీ మీరు శరీరాన్ని కదపకుండా కళ్ళు మూసి కూర్చొని నేను అనుకున్నా మీకు లోపలే పడుతుంది భావం. మీరు ఎప్పుడైనా ధ్యానంలో కానీ, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు కానీ, లేదా మీరు నిద్రలోకి వెళ్ళినప్పుడు స్వప్నంలో కానీ అన్ని మీలో జరుగుతున్నాయి. స్వప్నం పూర్తిగా మనలో జరుగుతుంది, మనకు బాహ్యంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ కాదు. మీరు గమనించండి. అలాగే ధ్యానంలో మనం కూర్చున్నప్పుడు, కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు భావాలు లోపల కదులుతున్నాయి, భావాలన్నీ లోపలే కదులుతున్నాయి. అంటే విడిగా కూడా మనకు భావాలు, మనం మెలకువలో ఉన్నప్పుడు మనం పనులు చేసే పనులన్నీ, రోజువారీ పనులన్నీ లోపల భావం కదిలితేనే చేయగలం. కానీ లోపల కదిలిన భావం బయటకు వెళ్ళిపోతుంది. ఈ కాన్సెప్ట్ పట్టుకోవాలి. మీరు ఆత్మజ్ఞానానికి లేదా ధ్యానానికి, తపస్సుకి, అనంత ఆత్మశక్తి ఎరుకకి లేదా మీ ప్రాణశక్తి ఎరుకకి మీరు పట్టుకోవలసిన పాయింట్ చిన్నది ఇక్కడ ఉంది. ఇదే మిస్ అవుతారు అందరూ. దాన్నే ఇందుకు ముందు కూడా చెప్పుకోవడం జరిగింది, నీలో నువ్వు ఉండటమే ఆధ్యాత్మికమని. దాన్ని కొంచెం కొనసాగింపుగా చెప్పండి అన్నారు కాబట్టి అది ఎన్నిసార్లైనా మాట్లాడుకోవచ్చు. అసలు విషయం రోజు మనం మాట్లాడుకునేవి కూడా ఈ విషయాలే. కొంచెం అటు ఇటుగా ప్రశ్న అడిగిన విధానాన్ని బట్టి
చెప్పుకుంటూ ఉన్నాం. అనేక రకాలుగా మనిషికి సందేహాలు వస్తాయి, అనేక రకాలుగా మనుషులకు అనుభవాలు ఉంటాయి, అనేక రకాలుగా మనుషులకు అనిపిస్తూ ఉంటుంది, అనేక రకాలుగా మనుషులకు భావాలు స్ఫురిస్తూ ఉంటాయి, అనేక రకాలుగా ఉంటుంది. కాబట్టి అనేక రకాలుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం, ఎలా కుదిరితే అలా, మన ప్రజ్ఞకు మన జ్ఞానానికి అందినంతగా. ఇక్కడ రోజువారీ జీవితములో అంటే మామూలు మెలకువలో చూద్దాం. అసలు మనం చేసే ఏ పని అయినా ముందు మనకు లోపల ఆలోచన కలగాలి. అంటే ఆలోచన ఎక్కడ కలుగుతుంది? లోపల. లోపల అంటే ఏంటది? ఎక్కడ లోపల? శరీరము లోపల. నేనని భావించుకుంటున్నా నా శరీరము లోపల. లోపల కలిగినటువంటి ఆలోచనలన్నీ మనం కార్యరూపంగా వాటిని చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. లోపల అనిపించిన భావాలన్నింటినీ మనం వ్యక్తీకరించి మాట్లాడొచ్చు, మాట్లాడకపోవచ్చు. చాలా విషయాలు సెన్సార్ చేసేస్తాం మనం, అన్ని వ్యక్తీకరించం, అన్ని చెయ్యం. లోపల బోల్డ్ అనిపిస్తాయి మనకి. మీరు ఒకసారి అనిపించే వాటిని గమనించి చూడండి. అంటే విషయాలను పట్టుకొని వెళ్ళమంటలా నేను, అనిపించేదంతా లోపలే ఉందని ఒక నిర్ధారణకు రండి. మనం జాగ్రత్తగా గమనిస్తే మనకి లోపల అనిపిస్తున్న దాంట్లో, అంటే మనకు లోపల కలుగుతున్న భావాలలో, మనకు లోపల అనిపిస్తున్న భావాలలో, మనం లోపల భావించుకుంటున్న భావాలలో, మనకి కలుగుతున్న భావాలలో 1% కూడా మనం వ్యక్తీకరించి ఆచరించి చేయటం లేదు. చూసుకోండి ఒకసారి. అంత అనంతమైన భావాలు కలుగుతూనే ఉంటాయి. అడ్డదిడ్డమైన భావాలు, మంచి భావాలు, చెడ్డ భావాలు, దుర్గుణాలు, చెప్పటానికి అలివి కానటువంటి వ్యక్తీకరించడానికి అసహ్యకరమైనటువంటి అసభ్యమైనటువంటి భావాలు అనేకం కలుగుతూ ఉంటాయి. అలాగే అనేక సద్భావాలు, మంచి భావాలు కూడా కలుగుతూ ఉంటాయి. లోపల అన్నీ ఉంటాయి. కానీ వ్యక్తీకరణ ఏం జరుగుతుంది అంటే సెన్సార్ చేసి దాన్ని మానవ సమాజంలో మనం జీవిస్తున్నాం కనుక మనకి కొన్ని పద్ధతులు, విధానాలు, రీతి రివాజులు, కుటుంబ వ్యవస్థ, కొన్ని ధర్మాలు, నియమాలు మనం ఏర్పరుచుకున్నాం కనుక మానవ లోకములో మానవుడిగా, మానవురాలిగా, మనుషుల మధ్య కుటుంబంలో బ్రతుకుతున్నాం కనుక, సమాజంలో మనుషుల మధ్య బ్రతుకుతున్నాం కనుక మనకు అనిపించిన భావాలన్నీ లోపల అనిపిస్తున్నాయి. చూసుకోండి ఒకసారి. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే లోపల అనిపిస్తుంది అని మీకు నిర్ధారణ కోసం చెబుతున్నా. ఆ అనిపించిన వాటిలో 1% కూడా మనం వ్యక్తీకరించకపోవచ్చు, అన్ని అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదో బోల్డ్ భావాలు వస్తాయి. భార్యను చూసో, భర్తను చూసో, పిల్లలను చూసో, ఇంట్లో వాళ్ళని చూసో, నచ్చో నచ్చనవో, చెప్పేవో చెప్పకుండావో మన వాళ్ళనే తీసుకుందాం. అందులో మనం ఏం చెబుతాం? ఏవైతే ఎదుటి వాళ్ళు అంగీకరిస్తారో, ఒప్పుకుంటారో, ఆమోదయోగ్యంగా ఉంటాయో, సభ్యతగా ఉంటాయో, సంస్కారంగా ఉంటాయో అవి మాత్రమే చెబుతాం. అవి ఇంట్లో అయినా అంతే, బయట అయినా అంతే. కొన్ని భావాలు అలా భావించుకొని వదిలేస్తాం కూడా. కానీ భావాలు అయితే లోపల పుడతానే ఉంటాయి. మీరు ఆలోచించి చూసుకోండి. ఉదయం మెలకువ నుంచి రాత్రి పడుకునే వరకు అసలు ఎన్ని భావాలు మనం వ్యక్తీకరించకుండా వదిలేస్తామో లోపల అవన్నీ కదులుతూనే ఉంటాయి. అంటే అసలు మనం ఈ శరీరంతో వ్యక్తీకరించేది కానీ, ఈ శరీరంతో చేసేది కానీ, మనం ఈ శరీరంతో ఇంద్రియాల ద్వారా ప్రవర్తించేది కానీ, అంటే మాట్లాడేది కానీ, ఏదైనా కార్యకలాపముగా క్రియాత్మకంగా మనం చేసేది మనకు పుట్టే భావాలలో 1% కూడా చేయం. అనేక భావాలు లోపల అలా ఉంచేస్తాం. ఎందుకని? ఆమోదయోగ్యం కానీ చాలా ఉంటాయి అందులో, ఆచరణ యోగ్యం కానీ చాలా ఉంటాయి అందులో, అసభ్యమైనవి చాలా ఉంటాయి అందులో, లేదా ఉన్నతమైనవి చాలా ఉంటాయి అందులో. కానీ అవన్నీ కుదరొచ్చు, కుదరకపోవచ్చు. నేనే ప్రధానమంత్రిని అయితే అసలు ఇలా చేయనండి అంటాడు ఒక ఆయన. భావమే లోపల అనుకోండి. నేను ప్రధానమంత్రి అవుతానా పాడా? ఊరికనే లోపల అనుకోవచ్చు, నాకు నేను అనుకోవచ్చు, నేనైతే ఇలా చేసేవాడిని, అలా చేసేవాడిని, అలా జరిగేది, ఇలా జరిగేది. అంటే ఉదాహరణకి చెప్పాను. కానీ మిగిలిన మీకు తెలుసు, అందరికీ వచ్చే ఆలోచనలే. కానీ అంటే మనిషిలో పుట్టే భావాలకే, ఆలోచనలకి సెన్సార్ లేదు. భావాలు పుట్టేస్తాయి, నియంత్రణ లేదు. కానీ వాటిని వ్యక్తీకరించేటప్పుడు నియంత్రణ ఉంది.
ఎందుకని మానవ సమాజంగా, మానవ సమూహంలో మానవులుగా మనమే ఏర్పరుచుకున్నటువంటి నియమాలున్నాయి, విధానాలున్నాయి, పద్ధతులున్నాయి, మంచి చెడులు ఉన్నాయి. అందుకని మనకు ముందే తెలుసు, మనం మాట్లాడేటప్పుడే తెలుసు, మనకి మనం వ్యక్తీకరించేటప్పుడే తెలుసు మనకి ఇవి వ్యక్తీకరించవచ్చా, వ్యక్తీకరించకూడదా, ఇటువంటి దుర్భావాలు ఆమోదిస్తారా, ఆమోదించరా, ఇటువంటి సద్భావాలు ఆచరణ యోగ్యంగా కుదురుతాయా, కుదరవా, ఊరికనే అనిపించింది చెప్పేస్తే ఎవరింటారు? ఇలా ఏదైనా కావచ్చు. అంటే ఇది ఎందుకు చెబుతున్నాను, ముందు లోపల భావాలు పుడతాయి, ఇది మీకు అర్థం అవటానికి. అలా పుట్టిన భావాలలో 1% కూడా మనం శరీరంతో ఆచరించము. శరీరంతో ఆచరించేది ఒక 1% ఉంటుంది అంతే. అనేకం పుడతాయి. అంటే ఈ అనేకం పుడతాయి అనేది ఎందుకు నొక్కి నొక్కి చెబుతున్నానంటే, నీ లోపల పుడుతున్నాయి అన్నది ఎక్కడ జరుగుతుంది? శరీరం లోపల. అది నేను. శరీరం కూడా నేనే, అబద్ధమేం కాదు, కానీ అది కూడా నేనే. అయితే మెలకువలో ఏం చేస్తాం? మెలకువలో మనం ఉన్నప్పుడు మనకు పుట్టిన అనేక భావాలలో ఏది మాట్లాడొచ్చు, ఏది చెయ్యొచ్చు అనే దానిని బయటికి వ్యక్తీకరిస్తాం. మిగిలినట్టు లోపల అలా నొక్కేస్తాం, తొక్కేస్తాం, మళ్ళీ ఆ భావ పరంపరలో కలిసిపోతాయి. క్రియాత్మకంగా వెళ్ళినాటిని పట్టుకొని వెళ్ళిపోతూ మళ్ళీ కొత్త భావాలు తయారు చేసుకుంటా ఉంటాం. ఎందుకంటే ఏది చేసినా దాని నుంచి ఒక అనుభవము, దాని నుంచి ఒక జ్ఞానము, దాని నుంచి ఏదో ఒకటి వస్తుంది. పంచేంద్రియాల ద్వారా ఏది చేసినా, అంటే శరీరంతో ఏ కర్మ చేసినా దాని నుంచి ఏదో ఒకటి జ్ఞాన రూపంలో, అనుభవ రూపంలో వస్తుంది. అంటే మళ్ళీ భావాలు పోగవుతాయి, మళ్ళీ లోపలికి వచ్చి భావాలు కలుస్తాయి. ఇలా అనేక భావాలు ఉద్భవిస్తూ ఉంటే అందులోంచి సమాజ ఆమోదయోగ్యమైన, కుటుంబ ఆమోదయోగ్యమైన, మానవ ఆమోదయోగ్యమైన వాటిని మాత్రమే మనం వ్యక్తీకరిస్తాం. అది మాటలు కావచ్చు, చేష్టలు కావచ్చు, క్రియలు ఏదైనా కావచ్చు. కాబట్టి శరీరము నేననేది నిజమే, అందులో డౌట్ ఏం లేదు. కానీ శరీరముతో మనం చేస్తున్నది మనకి లోపల పుడుతున్న వాటిలో 1% మాత్రమే. పైగా ఆ 1% కూడా లోపల భావం పుట్టకపోతే శరీరం కదలలేదు, కదపలేము. అసలు భావం పుట్టకపోతే, నేను అనే భావం స్ఫురించకపోతే అసలు ఈ శరీరం నేనని అనిపించదు, శరీర ధ్యాస కలగదు. అందుకని నిద్రలో శరీర ధ్యాస ఉండదు. మనం ఎవరైనా మిమ్మల్ని మీరు పరిశీలించి చూసుకోండి. జస్ట్ ఇదంతా పరిశీలించి చూసుకోవటమేనండి. మొత్తం విశ్వమంతా ఆధ్యాత్మిక పాఠశాలండి, మన జీవితం అంతా ఆధ్యాత్మికమేనండి, ఆధ్యాత్మిక పాఠశాలనండి. ఇందులో మనం గ్రహించేంత జ్ఞానమే. కొంచెం పరిశీలించుకున్న వాళ్ళకి ఆధ్యాత్మికత, భౌతికము వేరువేరుగా లేవు అని చెప్పి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే తన స్వస్వరూపం కూడా అర్థమైపోద్ది. చాలామంది ఆ లోపల చూసుకోకుండా బయట నేను శరీరం అనుకొని లోపల పుట్టిన భావాలను తీసుకొని అందులో మంచి వాటిని తీసుకొని చెడ్డవాటిని లోపల నొక్కేసి మంచి వాటిని పట్టుకు వెళ్ళిపోతూ ఉంటారు. మంచివి అంటే మంచివా చెడ్డవన్నది కాదు, సమాజంలో చేయటానికి వీలైనవి అవి పట్టుకుపోతూ ఉంటారు. కాబట్టి భౌతిక ధ్యాసలో శరీరం నేను అనుకొని అనుభవించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది అసత్యము కాదు, సత్యమే. మనం కూడా అలాగే బతకాలి. కానీ పూర్తిగా అలాగే బతికే వాళ్ళకి మరణంతో ముగింపు వస్తుంది అంతే. ఇంకా వాళ్ళు లోపల తమ గురించి తాము తెలుసుకునేది ఏమి ఉండదు. ప్రాపంచిక విషయాలు అనుభవిస్తూ ఈ శరీరం నేను అనుకుంటూ ఆ శరీరానికి సంబంధించినటువంటి సుఖదుఖములకు లోనవుతూ శరీర సహజ ఎదుగుదల ఎలా ఉందో దాని ప్రకారం అలా సాగుతూ 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 మరణంతో ముగింపు అయిపోయింది జీవితం. ప్రాణం పోయిందంటారు, కాల్ చేస్తారు, పూడి చేస్తారు, అక్కడ క్లోజ్. సహజంగా అంతా ఇలాగే జరిగేది. దీన్ని భౌతిక జీవితం అంటారు. భౌతిక జీవితం అనేది ఇది. మరి ఆధ్యాత్మికం ఏంటి అంటే భౌతికంలోనే ఉంది. నా లోపల పుట్టే భావాలు ఉన్నాయి కాబట్టి కాసేపు లోపలికి వెళ్ళు. శరీరం ఆచరించేది 1%ఏ కదా. 1% ఓకే, శరీరంతో చేసుకో, జీవించు, శరీరానికి కావలసినవన్నీ సమకూర్చుకో, దానికి అవసరమైనవన్నీ నువ్వు పంచేంద్రియ సుఖాలు అనుభవించుకో, కుటుంబాన్ని ఏర్పరుచుకో, అంత మామూలుగా జీవించే. అదేం అసత్యం కాదు, సత్యమే. కానీ నువ్వు వదిలివేసిన సత్యం ఇంకోటి ఉంది, దీనికంటే పెద్దది. ఏంటి? ఈ శరీరాన్ని నడపటానికి అవసరమైనటువంటి ఆలోచన ఎక్కడ పుడుతున్నది? నా లోపల పుడుతుంది. లోపల ఆ ఆలోచన పుట్టకపోతే, లోపల ఆ భావం పుట్టకపోతే, లోపల నేను స్ఫురించకపోతే
ఈ శరీరమే నేనని అది ఈ శరీరముతో ఆ భావం తాజ్యాత్మత చెంది కదలకపోతే అసలు నేను ఏదైనా చేయగలనా? నా ఎరుక నాకు ఉంటుందా? నిద్రలో నా ఎరుక నాకు లేదుగా. కాబట్టి ఇప్పుడు అసలు శరీరము నేనన్నది నిజమే అయినా, శరీరంతో నేను బ్రతకడం నిజమే అయినా, కుటుంబ వ్యవస్థ నిజమే అయినా, మరణించే వరకు నా జీవితం అంతా సత్యమే అయినా, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, ధన సంపాదన, కుటుంబము, నేను, నాది, నా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవటం అవసరము, సత్యము నిజమే అయినా, ఈ మొత్తం సత్యాన్ని కదిపేది లోపల పుడుతున్న భావము. లోపల ఆలోచన పుట్టకపోతే అసలు నేనే స్ఫురించదు. లోపల ఆలోచన పుట్టకపోతే నా కుటుంబం స్ఫురించదు. లోపల ఆలోచన పుట్టకపోతే నావి అనేవి ఏవి స్ఫురించవు. లోపల ఆలోచన పుట్టకపోతే అసలు నేనేమీ చేయలేను. మరి లోపల ఆలోచనే శరీరాన్ని కదిపేదైనప్పుడు ఆధ్యాత్మికత అని ఏమన్నారంటే, లోపలది ఆధ్యాత్మికత అంటే కనపడండి. నువ్వు కనపడే శరీరము, కుటుంబము, డబ్బు, వస్తువులు, ప్రపంచము, ఆహార పదార్థాలు, సుఖాలు, భోగాలు అన్నీ అనుభవించవయ్యా బాబు. ఎవరు వద్దనలేదు, అన్నీ అనుభవించు తల్లి, ఎవరు వద్దనలేదు. అదే జీవితం, నో డౌట్ ఇన్ ఇట్. చక్కగా అలా అనుభవించు చివరి వరకు. కానీ అసలు నీకు కనపడుతున్న భౌతికాన్ని, తెలుస్తున్న భౌతికాన్ని, గ్రహిస్తున్న భౌతికాన్ని, నేను, నాది, నా వాళ్ళు అనుకుంటూ నువ్వు ఆనందంగా సంతోషంగా మేమంతా బాగుండాలని నువ్వు ఎంతో ప్రయత్నిస్తూ జీవిస్తున్న నీ కుటుంబ జీవితాన్ని అసలు నువ్వు జీవించాలంటే లోపల ఆలోచన కదలాలి కదా, లోపల భావం పుట్టాలి కదా. అవును, ఆలోచించు. అవుననే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు అవును అనే ఆన్సర్ వచ్చినప్పుడు శరీరం ముఖ్యమైనదా, లోపల కదులుతున్న భావం ముఖ్యమైనదా? అది అక్కడ పాయింట్. నువ్వు ముఖ్యమైన దాన్ని వదిలేసి జీవించుకుంటూ వెళ్ళిపోయావు. జీవించడం తప్పేం కాదు. ఇప్పుడు నేను జీవిస్తున్నా, నాకు భార్య పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, నాకు మొత్తం బంధువర్గం ఉంది, అంతా ఉన్నారు. నాకు కోరికలు ఉన్నాయి. చక్కగా నా పిల్లలు సెటిల్ అవ్వాలని ఉంది, నా భార్య హాయిగా ఉండాలని ఉంది. నేను చేయవలసి వస్తే నా బాధ్యతలు చేస్తాను. నా బంధుమిత్రులు, నా స్నేహితులు, నాకు తెలిసిన వాళ్ళు అందరూ, ఈ వింటున్న మీరు కూడా హాయిగా సుఖంగా సంతోషంగా ఉండాలని ఉంది. ప్రపంచంలో అందరూ హాయిగా సంతోషంగా ఉండాలని ఉంది. ఇదంతా నిజమే. అందరూ ఎవరికాళ్ళు వాళ్ళ కుటుంబాలతో హాయిగా జీవించాలి, నిజమే. అందులో అసత్యం ఏమీ లేదు. అది నాకు ఉంది. కానీ ఇలా అసలు ఎవరైనా కదలాలి అంటే శరీరంతో, నా భార్య అనుకోవాలంటే లోపల భావం పుట్టాలి, నా కూతురు అనుకోవాలంటే లోపల భావం పుట్టాలి, నా కొడుకు అనుకోవాలంటే లోపల భావం పుట్టాలి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏం చేయాలన్నా లోపల భావం పుట్టాలి, అసలు నేనున్నానని నాకు తెలియాలంటే లోపల భావం పుట్టాలండి. ఎంత చిత్రం చూడండి. అసలు నువ్వు ఉన్నావని నీకు తెలియాలి అంటే లోపల భావం పుట్టాలి. ఎందుకంటే నిద్రలో నువ్వు ఉన్నావని నీకు తెలీదు. ఆశ్చర్యం చూడండి. మనం అది కూడా పట్టించుకోం. నిద్రపోయానండి అని లేచేసి వెళ్ళిపోతాం. నిద్రపోవటం ఏంటి, అసలు నేను నాకు తెలియపోవటం ఏంటి, నేను అనుకుని మళ్ళీ మెలకువలో ఇది పట్టుకెళ్ళిపోవటం ఏంటి. పోనీ అది మామూలు సమయమా? 8 గంటలు మన జీవితంలో 3వ వంతు ప్రతిరోజు. మొత్తం మన జీవితంలో 3వ వంతు అంటే 100 ఏళ్ళు మనం జీవిస్తాం ఆయుష్ అంటే సుమారు 30 ఏళ్ల పాటు నేను నాకు తెలియకుండా నిద్రలో ఉంటాను. నేననే స్పృహే నాకు ఉండదు. ప్రతిరోజు 3వ భాగం. అసలు ఆ 3వ భాగాన్ని వదిలేస్తున్నాం మనం. అంటే నిద్రపోవద్దని నేను చెప్పట్లా, దాని ఆధారంగా నేను నాకు తెలియని స్థితి కూడా ఉంది. మరి నేను నాకు ఎలా తెలుస్తుందని మెలకు వస్తే భావం పుట్టపెట్టి, లోపల ఆలోచన పుట్టపెట్టి. అంటే ఇప్పుడు నాకు లోపల ఆలోచన కానీ భావం కానీ ఒకవేళ పుట్టకపోతే నా పరిస్థితి ఏంటి? ఈ శరీరం అని నేను అసలు అనుకోను. నేను ఈ శరీరం అని నాకు అనిపించదు. నేను, నాది, నా వాళ్ళు ఏమి అనిపించదు. ఈ కుటుంబ జీవితం ఉండదు, ఈ భార్య పిల్లలు ఉండరు, అసలు ఈ ప్రపంచం ఉండదు, ఏమీ ఉండదు, నాకు గుర్తుండదు, ఎరుకుండదు. ఒకవేళ కాదప్పుడు నేను నిద్రపోవట్లేదు అనుకుందాం, పిచ్చోళ్ళలా తిరుగుతూ ఉంటాను. ఏ భావం పుట్టినప్పుడు పిచ్చోడు నేను నిద్రపోలేదు. ఇప్పుడు ఏ భావము పుట్టినప్పుడు సహజంగా మనందరం నిద్రపోతున్నాం. నిద్రలో జరుగుతుంది అది, గాఢ నిద్రలో. అది మెలకువలో ఒకవేళ నాకు భావాలు పుడతలేదు అనుకోండి, మన ఎవరికి అసలు నేను అనే భావం ఉత్పత్తి అవ్వట్లేదు అనుకోండి, మెలకువలోనే ఉన్నాం అనుకోండి, పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటాం. పిచ్చోళ్ళం అంతే. అంటే అంతకంటే ఏ పదం వాడాలో కూడా తెలియలేని నాకు. ఎందుకని శరీరం ఉంది కానీ నేనని తెలియట్లే, నేనని తెలియట్లే, భావం పుట్టట్లా.
అప్పుడు నేను తెలియనప్పుడు ఇంకేమీ తెలియదు, అసలు ప్రపంచం తెలియదు ఏంది. మొదటిదే నేను కదా, మొట్టమొదటి ఆలోచన భావమే నేను కదా. అది వచ్చి శరీరంతో కలిసి శరీరం నేను అనుకుంటున్నాను. అందుకని ఆధ్యాత్మికత ఏం చెబుతుందంటే, నాయన బయట నువ్వు జీవిస్తున్న జీవితం ఏదుందో, శరీరం నేను అనుకుని నువ్వు జీవిస్తున్న జీవితం ఏదుందో, కనపడుతున్న నీ శరీరము, దాని ఇంద్రియాలు, దాని అనుభవాలు, దాని అవసరాలు, నువ్వు జీవిస్తున్నటువంటి కుటుంబ జీవితము, వృత్తి వ్యాపార ఉద్యోగాలతో ప్రాపంచిక జీవితం అంతా నిజమే, అందులో అబద్ధం లేదు. అలాగే జీవించి దాన్ని మార్చుకోకు. కానీ నేను అనే భావం, అసలు నీకు భావాలు లోపల పుట్టకపోతే, మొట్టమొదటి భావం నేను అని ఆ మెలకువ వచ్చి నీ శరీరాన్ని తాకి శరీరంలో కలిసిపోయి ఈ శరీరమే నేనని నీకు అనిపించకపోతే, అక్కడి నుంచి భావాలన్నీ పుడుతూ కదుపుతూ నీకు ప్రాపంచిక స్పృహను కల్పించకపోతే నీ పరిస్థితి ఏంటి? ప్లాస్టిక్ బొమ్మ లాంటిది, అలాంటిది. మన ఇంట్లో బొమ్మలు కొనుక్కుంటాం, డెకరేషన్ బొమ్మలు ఉంటాయి చూడండి, లేదా మన ఇంట్లో ఫోటోలు ఉంటాయి. మన ఇంట్లో మనయే, మన కుటుంబం, మన భార్య పిల్లలు, లేదా మన భర్త పిల్లలు, మన వాళ్ళ ఫోటోలు చక్కగా తీసి పెట్టుకుంటాం చూడండి. మన ఫ్యామిలీ ఫోటోలు, మన పిల్లల ఫోటోలు, మన వాళ్ళ ఫోటోలు. ఇప్పుడు ఆ ఫోటోలు ఏమన్నా కదులుతాయా? ఆ ఫోటోలు ఏమన్నా చేయగలవా? ఆ బొమ్మలు ఏమన్నా చేయగలవా? బోల్డ్ బొమ్మలు కొనుక్కొని పెట్టుకుంటాం ఇంటి నిండా. అలంకరణ సామాగ్రి బోల్డ్ ఉంటుంది. ఎందుకు? అసలు మనం ఇంట్లో వాడుకునే వస్తువులు, చెంబులు, తేపేళాలు, వండండి సామాన్లు ఏవైనా, వాటికి లోపల జీవత్వం లేదు. వాటిని మనం వాడుకుంటాం అంతే. మన మంచాలు, సోఫాలు, కుర్చీలు, సామాన్లు, ఫోటోలు, బొమ్మలు, మన ఫోటోలు కూడా అలా ఉంటాయి, గోడకి అలాడుతూ. ఎప్పుడు అదే, ఏ స్టిల్లో ఫోటో తీసామో ఎన్ని సంవత్సరాలైనా అదే స్టిల్లో అలా ఉంటుంది ఆ ఫోటో. మనం ఇంకా కరిగిపోతూ ఉంటాం, తరిగిపోతూ ఉంటాం, ఎదిగిపోతూ ఉంటాం, ముసలోళం అయిపోతూ ఉంటాం. ఫోటో మాత్రం బ్రహ్మాండంగా అలాగే ఉంటుంది. ఎప్పుడప్పుడో మన చిన్నప్పుడు ఫోటోలు కూడా ఉంటాయి, అవి నిర్జీవాలు. అలాగే నేను అని తలంపు పుట్టకపోతే నువ్వుకి ఈ సామాన్యంగా ఏమన్నా తేడా ఉందా? ఒకసారి ఆలోచించండి. అసలు నేనని నాకు తలంపు పుట్టట్లా, అది భావంతో కలవట్లా. అప్పుడు మనకి వస్తువులకి తేడా ఉందా? అంటే ఒక కదులుతూ ఉండొచ్చు, నువ్వు పిచ్చోళ్ళు రోడ్డు మీద బొళ్ళ మీద కదులుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, కానీ స్పృహ లేని వాళ్ళు అలా చాలా మంది ఉన్నారు. అయితే ఆ పిచ్చితనం దీంతో పోల్చొచ్చో పోల్చకూడదో కూడా నాకు తెలియట్లేదు. ఎందుకంటే పిచ్చిలో పిచ్చోడికి కొంత తెలుస్తూ ఉంటుంది. ఏదన్నా ఎవరన్నా పెడితే తింటా ఉంటాడు, లేదా ఇసిరేస్తూ ఉంటాడు, లేదా కొందరితో మంచిగా ఉంటాడు, కొంతమంది అనేది అరుస్తూ ఉంటాడు. కొన్ని తెలుస్తాయి. రైలు కింద పడకూడదు, బస్సుల కింద పడకూడదు, ట్రాఫిక్లో తప్పుకోవాలి, తెలుస్తూ ఉంటాయి. అసలు నేనే పుట్టకపోతే మన పరిస్థితి ఏంటి? రాయికి మనకి తేడా ఏమన్నా ఉందా? బొమ్మకి మనకి తేడా ఏమన్నా ఉందా? ఆలోచించూడండి. ఆధ్యాత్మికత అక్కడ మొదలవుతుంది. శరీరంతో జీవించడం తప్పని నేను మళ్ళీ చెప్పట్లేదండి. ఇప్పుడు నేను చెప్పే ఆలోచన కూడా మీరు ఎక్కువసేపు చేయబాకండి. ముందు శరీరంతో జీవించేసుకోండి. ఎందుకని? శరీరంతో జీవించడానికి మనం ఏర్పాటు చేసుకున్న ప్రపంచంలో, మనుషులందరూ తయారు చేసుకున్నటువంటి మానవ ప్రపంచంలో వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా ధన సంపాదన అనేటువంటిది మనమే ఏర్పాటు చేసుకున్న ఈ వ్యవస్థలో ఎక్కువ సమయం దానికే సరిపోద్ది. మిగిలిన సమయం కుటుంబము, జాగ్రత్తలు, చూసుకోవటాలు, మళ్ళీ మన రక్షణలు, ఇవన్నీ సరిపోతాయి. కాబట్టి ఆధ్యాత్మికానికి మీరు అధిక సమయం కేటాయించాల్సిన అవసరమే లేదు. జస్ట్ కొంత సమయం మాత్రం కేటాయించండి. ఎక్కడో చోట ఎంతో కొంత మిగుల్చుకోండి. ఎందుకని? బొమ్మ బతకడానికి అన్ని అవసరమే. శరీరం అనే బొమ్మ బతకడానికి, శరీరం అనే జడ పదార్థం బతకడానికి. అంటే జడ అని ఎందుకంటే అంటే అదేం జడం కాదు, కానీ లోపల భావం కదలపోతే అన్నది మీకు స్ఫురించడం కోసం ఆ పదాలు వాడుతున్నా. ఈ శరీరం అనే జడ పదార్థం కదలటానికి మూలమైంది భావం కదా. మరి దాన్ని అసలు తెలుసుకోపోతేట మీరు ఒకసారి ఆలోచించండి. శరీరం నేను నిజమే, శరీరంతో నేను సుఖాలు అనుభవిస్తుంది నిజమే, నా కుటుంబ సుఖం నిజమే, పంచేంద్రియ సుఖాలు నిజమే, ఎంతో ఆనందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. నేను, నా భార్య, నేను, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, నా తల్లిదండ్రులు ఎంత బాగుంటుందో. చక్కగా డబ్బు ఉండి ఆ డబ్బు కొంచెం సంపాదించుకొని సుఖాలన్నీ తీర్చుకుంటూ, భోగాలన్నీ తీర్చుకుంటూ, తప్పులు చేయకుండా మంచిగా చక్కగా ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తుంటే ఎందుకు బాగోదు? హాయిగా ఉంటుంది. కానీ ఎంత బాగున్నది ఎక్కడికి వెళ్ళింది? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, కానీ ఎక్కడికి వెళ్తుంది? ఆ జీవితం ముగింపు ఏంటి? మరణానికి వెళ్తుంది. అంతే. నువ్వు ఉండవు, నువ్వు లేని స్థితికి వెళ్ళిపోతుంది.
అందుకని ఓకే, లేని స్థితి ఓకే, అది అందరికీ తప్పదు. ఉండగానే తెలుసుకో కొంచెం, అందుకని సమయం కేటాయించు. అది ఆధ్యాత్మికత. ఎందుకు చెబుతున్నారు మహాత్ములు ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు ఎందుకు చెబుతున్నారు? త్వరపడండి అని ఎందుకు చెబుతున్నారు? ఇప్పుడే తెలుసుకోండి అని ఎందుకు చెబుతున్నారు? మొత్తం జీవిత సమయాన్ని దీనికి కేటాయించమంటారు. అసలు నీ బ్రతుకు బ్రతకడానికి, హాయిగా ఆనందంగా బ్రతకడానికి అవసరమైందంతా చేసుకో. ఎక్కడో చోట తృప్తి చెందు నీకున్నదంతో. కొంత సమయం మిగిల్చుకో. కొంత సమయం మిగిల్చుకొని బొమ్మ కోసమే జీవితం మొత్తం గడిపేస్తే, శరీరం అనే బొమ్మ కోసమే, అయితే అది అబద్ధం కాదు, నిజమేనండి. మళ్ళీ చెబుతున్నా, చక్కగా బతకండి, హాయిగా బతకండి, సంతోషంగా బతకండి. ఏ బొమ్మ అన్నారని వైరాగ్యం తెచ్చుకోబాకండి. ఇలాగే పాపం ఆధ్యాత్మికతలో అనేక మంది గురువులు కొంచెం శరీరాన్ని, సంసార జీవితాన్ని, బాహ్య భౌతిక జీవితాన్ని కొద్దిగా తక్కువ చేసి ఆధ్యాత్మికతను ఎక్కువగా చెబితే, బలంగా చెబితే దాంట్లో వెళ్తారన్న ఉద్దేశంతో పూర్వకాలం నుంచి అలా బలంగా చెప్పడం వలన చాలా మంది వైరాగ్యమని, సన్యాసమని, వదిలేసి వెళ్ళిపోతామని, ఇందులో ఏమి లేదని, తుచ్చమైందని, నీచమైందని, చీమునెత్తురు కూడిన శరీరం అని, మలమూత్రాల శరీరం అని రకరకాలు చెప్పుకుంటా పాపం ఆళ్ళకాళ్ళు మైండ్ జడగొట్టుకొని ఎదుటోళ్ళ మైండ్లు జడగొట్టుకొని వెళ్తున్నారు. ఎందుకనంటే, ఎందుకు మైండ్ జడుతో కూడా చెబుతున్నా, నువ్వు ఎన్ని చెప్పుకున్నా ఇంద్రియాలను ఆపలేవు. ఇంద్రియాలు శరీరం కోరుకుంటానే ఉంటది. కన్ను చూడాల్సిందే, చెవి వినాల్సిందే, నోరు మాట్లాడాల్సిందే, నాలుగు రుచి చూడాల్సిందే, చర్మానికి స్పర్శ తెలియాల్సిందే. స్త్రీ పురుష శారీరక ఆకర్షణ అత్యంత బలమైంది. దాన్ని నువ్వు తగ్గించడం, ఆపటం నీ వల్ల కాదు. అలాగే జిహ్వ, తినాలనేటువంటిది తప్పనిసరి. అసలు రుచేమో అత్యంత బలమైంది. స్త్రీ పురుష శారీరక సుఖం ఎంత బలవత్తరంగా ఉంటుందో రుచి సుఖం అంతే బలంగా ఉంటుంది, లేదా అంతకంటే కొంచెం ఎక్కువ బలంగా కూడా ఉండొచ్చు. ఎందుకని అంటే, తినపోతే చచ్చిపోతాం కాబట్టి అంత బలంగా పెట్టింది సృష్టి. వీడు ఇప్పుడు రుచి సుఖం కోసం అన్నా తింటాడు, ఈవిడప్పుడు రుచి సుఖం కోసం అన్నా తింటది అని. అది తీసేసిన తప్పనిసరిగా బతికున్నంత కాలం నువ్వు శరీరానికి ఆహారం ఇవ్వాల్సిందే. కాబట్టి శరీరాన్ని తక్కువ చేయకండి. ఎవరైనా ఇంతకు ముందు చెప్పినప్పుడు ఆధ్యాత్మికతలోకి మీరు వెళతారు, కొంచెం ఆలోచిస్తారు అంటే మీ లోపల భావాలు. ఆధ్యాత్మికత అంటే ఏమీ లేదు, కనపడని భావ పరంపర. భావ పరంపర కనపడదుగా. కనపడందంతా ఆధ్యాత్మికం, కనపడేదంతా భౌతికం, అంతే. రెండు కలిసే ఉన్నాయి. కనపడే దాంట్లోనే కనపడంది ఉంది, కనపడని దాంట్లోనే కనపడేది ఉంది. రెండు కలిసే ఉన్నాయి. చదువుకుంటూ వెళ్తే గందరగోళం ఉండదు, అర్థమవుతుంది. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అందుకని మహాత్ములు కొంతమంది మనకి ఈ శరీరం స్లోగా వెళ్ళి నశించిపోద్ది, వృద్ధాప్యాన్ని పొందుతుంది, మరణిస్తుంది అనే దాన్ని బలంగా చెప్పారు అంతే. జరుగుతున్న సత్యాన్ని కొంచెం బలంగా చెప్పారు. ఎక్కువ భౌతికాన్ని తక్కువ చేసి ఆధ్యాత్మికతని ఎక్కువ చేసి చెప్పారు. వెనక నుంచి వచ్చింది అది పరంపర. అది వాళ్ళు చెప్పింది పాపం దాన్ని వదిలేమని కాదు. కుటుంబ జీవితాలని ఋషులకి, మునులకి, యోగులకి ఎవరైతే ఈ ఆత్మజ్ఞాన బోధలు చేశారో, ఎవరైతే ఈ జ్ఞానాన్ని చెప్పారో, ఆధ్యాత్మికతని చెప్పారో, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారు, భర్త పిల్లలు ఉన్నారు, కుటుంబ వ్యవస్థలు ఉన్నాయి. కానీ ఆలోచింప చేయటం కోసం శరీరం అనే జడ పదార్థాన్ని లేదా బొమ్మని, శరీరం అనేటువంటి వస్తువుని, యంత్రాన్ని, గ్రహణ యంత్రాన్ని అసలు కదిపేది లోపల ఉందని మనకి లోపల దాని మీద అత్యధిక ఆసక్తి కలిగించడానికి, మన దృష్టిని ఆ వైపు మళ్లించడానికి బలంగా చెప్పారు అంతే. కానీ ఇక్కడ అత్యంత బలంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? శరీరం లేకపోతే అసలు తెలుసుకోవటమే కుదరదు. కాబట్టి శరీరమే అన్నిటికంటే ముఖ్యమైనది. శరీరం లేకపోతే నేను ఆత్మశక్తిని తెలుసుకోవటమే కుదరదు. ఆ భావాన్ని, అసలు భావస్ఫురణం తెలుసుకోవాలని శరీరం ఉండాల్సిందే. భావాలు పుడతానైనా కానీ ఎప్పుడు తెలుస్తుంది? శరీరం ఉంటేనే తెలుస్తుంది. శరీరం లేకపోతే నాకు భావాలు పుడతాయి, ఆలోచనలు పుడతాయి, భయం వేస్తుంది, సుఖం వస్తుంది, ఆనందం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఎలా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది, ఏం తెలియదు. అన్నింటికీ ఆధారం శరీరమే. కాబట్టి శరీరానికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి, జీవితానికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. కాకపోతే అది 100 ఏళ్లకు ముగిసిపోద్ది. దాని ఆయు పరిమాణం అంతే, ముగిసిపోతుంది అది. ఆ విషయాన్ని ముగిసిపోతుంది కనుక మొగవనటువంటి, అంటే ముగిసిపోనటువంటి శాశ్వతమైనటువంటిది నీలో భావరూపంలో ఉంది, అక్కడ ఉద్భవిస్తున్నది, దాన్ని పట్టుకో అని చెప్పారు. కానీ దాన్ని పట్టుకోవాలంటే శరీరమే ఉండాలి. అందుకని శరీరాన్ని కరెక్ట్గా వాడండి. ఒకవేళ కాదు నేను శరీరాన్ని కరెక్ట్గా వాడను, నేను దాన్ని పట్టుకోవడానికి వెళ్తాను అంటే
కోరికలను అణుచుకునే వాళ్ళందరికీ మానసిక సమస్యలు వస్తాయి. అది ప్రాబ్లం. కోరికలను అణుచుకోకూడదు. కోరికలను తగుమాత్రంగా ఎంత అవసరమో అంత తీర్చుకుంటూ, అంటే మళ్ళీ వాటిని కోరికల్ని లాలసలుగా, అత్యాశలుగా, దురాశలుగా మార్చుకోకూడదు. అవసరాలు తీర్చుకోవాలి. అవసరాలను కోరికలు చేసుకోకూడదు. అవసరం ఏంటి? కన్ను చూడటం అవసరం. మనం బతకాలంటే కన్ను చూడాలి, మనం బతకాలంటే చెవి వినాలి, మనకు బతికి చక్కగా సాగాలంటే ముక్కుకు వాసన తెలియాలి, మనం బతకాలంటే మాట్లాడాలి, పరస్పర సంబంధ బాంధవ్యాలు ఉండాలి, మనిషికి మనిషికి భావ వ్యక్తీకరణ ఉండాలి, మనం బతకాలంటే రుచి తెలియాలి, మనం బతకాలంటే స్పర్శ తెలియాలి. ఇవన్నీ అవసరాలు అనిపిస్తాయి. అనిపించేలా శరీర నిర్మాణం ఉంది. శరీర నిర్మాణం మనం చేసుకోవాలా. ఎన్ని వందల సార్లైన ఈ విషయాన్ని మీకు చెబుతానే ఉంటాయి. ఇంతకుముందు శీర్షికల్లో కూడా చెప్పేది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. చెప్పింది చెబుతున్నానని అనుకోబాకండి. ఎన్నిసార్లు విన్నా అది మనకి అనుభవం అయ్యే వరకు, ఆ స్థితిని పొందే వరకు వింటూ ఉండాల్సిందే. ఇది మర్చిపోకుండా ఉండాల్సిందే. అందుకని శరీరమే ప్రాముఖ్యమైంది. అనిపించేలా సృష్టి జరిగింది. కంటికి చూడాలని అనిపిస్తుంది, చెవికి వినాలని అనిపిస్తుంది, ముక్కుకు వాసన చూడాలనిపిస్తుంది, నాలుగుకు రుచి చూడాలనిపిస్తుంది, గొంతుకు మాట్లాడాలనిపిస్తుంది, చర్మానికి శారీరకమైనటువంటి కోరికల స్త్రీ పురుష సుఖాలు కావాలనిపిస్తుంది, అదిగాక చర్మానికి స్పర్శలు ఆనందంగా కావాలనిపిస్తుంది. కాలాన్ని బట్టి, కాలానుగుణంగా ఇలా అనిపించేలా ఎవరు పెట్టారు? శరీర నిర్మాణమే ఉంది, సృష్టి అలా పెట్టింది. కాబట్టి అనిపించే వాటిని నువ్వున్న స్థితిలో, నీకున్న స్థితిలో ధర్మబద్ధంగా చక్కగా అన్ని తీర్చుకో. మరి అనిపించేదాన్ని ఎలా ఆపుతామండి? ఈ ధర్మం ఏంటి, మంచి ఏంటంటే నీలో మళ్ళీ జ్ఞానం పెట్టబడింది. జ్ఞానమే నీ ఇంద్రియాలకు కళ్ళెము. చూడాలనిపించింది చూడు, తప్పేమని చూడొద్దని ఎవరన్నారు? అసలు కళ్ళు ఉన్నాయి, ఇప్పుడు సినిమాలు ఉన్నాయి, టీవీ సీరియల్స్ ఉన్నాయి, రకరకాల ఫోన్లలో ఉన్నాయి. చక్కగా మంచి అన్ని చూడు, కాసేపు చూడు, ఎంటర్టైన్మెంట్. దానికి కొంత సమయం పెట్టుకో. మొత్తం కళ్ళు పోయేంత చూస్తానన్నావు అనుకో, అది కోరిక. కళ్ళు పోయినా పర్వాలేదు, నేను చూస్తానే ఉంటాను అంటే నీకు నువ్వు నష్టపరుచుకుంటున్నావు. అందుకని అక్కడ జ్ఞానాన్ని వాడు. చూడొద్దని చెప్పట్ల, జ్ఞానాన్ని వాడు. అలా ఏదైనా చెవి విను, మొత్తం చెవులు బద్దలైపోయి చెవుడొచ్చేలా నేను వింటాను అంటే నీకు నువ్వు నష్టపరుచుకుంటున్నావు. అక్కడ జ్ఞానాన్ని వాడు. అలా ముక్కు, అక్కడ జ్ఞానాన్ని వాడు. ఇప్పుడు ఏదో నేను వాసనలు చూసేస్తానని నువ్వే రోగాలు తెచ్చుకొని, జలుబులు తెచ్చుకొని, దగ్గులు తెచ్చుకొని, చూడకూడని వాసనలన్నీ చూసేసి నిరంతరం వాసనల మీద సెంట్లు కొట్టేసుకొని, రూమ్ ఫ్రెషనర్లు కొట్టేసుకొని రకరకాల జబ్బులు తెచ్చుకున్నావు అనుకో, నువ్వు పోతావు. అలా మాట్లాడు. ఇక ఆ మాటలు నేను ఆపను, నిరంతరం మాట్లాడుతూనే ఉంటానని వాగుతూ 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 లేనిపోని అన్నీ తెచ్చుకున్నావు అనుకో, అది పిచ్చి. అందుకని నియంత్రణ దేని మీద ఉంది? జ్ఞానం మీద ఉంది. ఆ జ్ఞానం కూడా నీకు ఇవ్వబడింది. అలా శారీరక సుఖం చక్కగా నువ్వించు, దానికి ఒక పరిమితి పెట్టుకో. పెళ్లి చేసుకో, భార్యను తెచ్చుకో, భర్తను తెచ్చుకో, చక్కగా పరిమితి పెట్టుకో. ఆ పరిమితిలో ఆనందంగా బతకండి ఇద్దరు. ఏముంది? అది సృష్టి పెట్టింది, నువ్వేం తెచ్చుకున్నది కాదు. ఇది అందరికీ, సృష్టి అందరికీ సహజమైందే. భూమి మీద ఇప్పటి వరకు ఎంతమంది పుట్టారో వాళ్ళందరూ ఇలాగే పుట్టారు, ఇలాగే పెరిగారు, మనం చేసినవి చేశారు, ఇలాగే చేశారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇలాగే చేస్తారు, రేపు పుట్టబోయే వాళ్ళందరూ ఇలాగే చేస్తారు. మానవ జాతి మొత్తం ఇలాగే ఉంటుంది. కాబట్టి అన్నీ చేసుకో. అయితే ఎంత శారీరక సుఖం అనుభవించాలి, ఎంత స్పర్శ సుఖాలు అనుభవించాలి అంటే, నేను నిరంతరం ఏసీల్లోనే ఉంటాను, ఏసీల్లోంచి బయటకు రాని, ఎండ పడితే నేను అసలు భరించలేను అన్నాను అనుకో, జబ్బులు వచ్చిపోతావు. నీకు నువ్వు హాని చేసుకుంటున్నావు. అబ్బాయి నాకు ఎప్పుడు నేను అసలు శ్రమ పడలేని, చెమట పట్టకూడదు, నాకు బోల్ డబ్బు ఉంది అన్నావు అనుకో, శారీరక శ్రమ లేక అనేక జబ్బులు వచ్చిపోతావు. ఎక్కువగా తిన్నా జబ్బులు వచ్చిపోతావు. ఈ నియంత్రణ, అది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని వాడమని చెప్తుంది ఆధ్యాత్మికత. శరీరం అనేటువంటి దాన్ని కూడా జాగ్రత్త పెట్టుకోవాలంటే జ్ఞానాన్నే వాడాలి. మళ్ళీ అది ఆధ్యాత్మికత చెబుతుంది. జ్ఞానం ఏంటి? కనపడదు, కానీ ఉందని తెలుసు, లోపల అనిపిస్తుంది. నాకు లోపల అనిపించడం, లోపల తెలియటం, లోపల భావాలు పుట్టడమే జ్ఞానం. భావాలు వేరు, జ్ఞానం వేరు కాదు. భావాలు వేరు, జ్ఞానం వేరు, ప్రాణశక్తి వేరు కాదు. శక్తి కూడా అదే. అయితే కొద్ది కొద్దిగా చెప్పుకుంటూ వెళ్తున్నాం, అర్థమయ్యేలా చెప్పుకుంటూ వెళ్తున్నాం. అందుకని ఆధ్యాత్మికతలో ఏం చెప్పారంటే, శరీరంతో జీవించడం నిజమేనాయనా, కానీ దాన్ని జ్ఞానంతో కంట్రోల్ చేయకపోతే అవసరాలు కోరికలు అయిపోతాయి. కోరికలు అత్యాశలు, దురాశలు, దుర్మార్గాలు అయిపోతాయి. దానివల్ల నీకు హాని జరుగుతుంది, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి హాని జరుగుతుంది.
నీ కోరికలు తీర్చుకోవడానికి అన్ని దొరికినాయి అనుకో, నువ్వే అనారోగ్యాలు పాలైపోయి నిన్ను నాశనం చేసేసుకుంటావు. నీ కళ్ళే పోగొట్టేసుకుంటావు, నీ చెవులే పోగొట్టేసుకుంటావు, నీ ముక్కే పోగొట్టేసుకుంటావు, నీ గొంతే పోగొట్టేసుకుంటావు. ఆ రుచులతో తిని తిని నీ ఆరోగ్యమే నాశనం చేసుకుంటావు. నువ్వు నిన్నే చావుకు దగ్గరికి తీసుకెళ్ళిపోతావు, అనారోగ్యాలతో బాధపడిపోతావు. అటు జ్ఞానాన్ని వాడు. నీ తెలివి నీకు హాని చేయకూడదు. అంటే శరీరం అనే యంత్రానికి లిమిట్ తెలీదు. శరీరం యంత్రంగా, దానికి విచక్షణ జ్ఞానం ఉండదు. శరీరానికి లిమిట్ తెలియదు కనుక లిమిట్ తెలిసేటువంటి తత్వం జ్ఞానంగా నీ లోపల ఉంది. దాన్ని వాడు, దాన్ని ఉపయోగించు. అప్పుడు శరీరాన్ని ఎలా ఉపయోగించాలో నీకే తెలుస్తుంది. అందుకని జ్ఞానాన్ని ఉపయోగించు. అది ఆధ్యాత్మికత. ఆ జ్ఞానం ఏంటి? నీలో ఉన్నటువంటి విచక్షణా శక్తి. అది కలుగుతుందిగా, నీలో కలుగుతున్న భావ పరంపర, నీకు నీకే తెలుస్తున్న తప్పు ఒప్పు, నీ లోపల అన్నీ జరుగుతున్నాయిగా. నీ లోపల జ్ఞానం ఉందిగా, భావాలు ఉన్నాయిగా, ఆలోచనలు ఉన్నాయిగా, జ్ఞాపకాలు ఉన్నాయిగా. ఆ భావాలు ఏంటి? అదే జ్ఞానం. ఆ జ్ఞానశక్తిని వాడు, ఆ భావశక్తిని వాడు. మరి ఈ జ్ఞానము ఈ భావాలు ఎక్కడున్నాయి? అదే జ్ఞానం, అవే భావాలు, అదే శక్తి. అదంతా ఎక్కడ? లోపల తెలుస్తుందిగా నాకు లోపలని. కాబట్టి కనపడకపోయినా, శరీరంలా కనపడకపోయినా, ప్రాపంచిక వస్తువుల్లా కనపడకపోయినా, విషయాల్లా అంటే బయట ఉన్నటువంటి మనుషులు జంతువులు చెట్లులా కనపడకపోయినా, లోపల నేను నాకు తెలుస్తున్నది. భావాలు తెలుస్తున్నాయి, ఆలోచనలు తెలుస్తున్నాయి, భావోద్వేగాలు కదులుతున్నాయి, జ్ఞానం తెలుస్తుంది, ఇది తప్పు రైట్ తెలుస్తుంది, అబ్బో ఎన్నో తెలుస్తున్నాయి, సమస్తము తెలుస్తుంది అన్న చొక్క మాటల లోపల. ఆ తెలుస్తున్నది దేనికి? తెలుస్తున్నది అనే దాని పేరు జ్ఞానం. తెలుస్తున్నది అని తెలుసుకుంటున్నది ఏదన్నదో అదే శక్తి. ఏది తెలుసుకుంటుందో అది శక్తి. దేనికి తెలుస్తుంది? ఆ శక్తికే తెలుస్తుంది. ఆ తెలియటమే జ్ఞానం. కాబట్టి శక్తి జ్ఞానం వేరు వేరు కాదు. ఎలా తెలుస్తుంది? భావాల రూపంలో తెలుస్తుంది, అనుభవాల రూపంలో తెలుస్తుంది. మళ్ళీ తిరిగేది నాకు ఎలా అర్థమవుతుంది? నాలో ఎలా ఉద్భవిస్తుంది? భావాల రూపంలో, ఆలోచన రూపంలో ఉద్భవిస్తుంది. కాబట్టి భావాలవే, జ్ఞాపకాలవే, శక్తి అదే. ఆ మొత్తం భావాలని మనసు అని పేరు పెట్టాం. ఆలోచనలు, మనసు, శక్తి, భావాలు, జ్ఞాపకాలు అన్నీ ఒకటే. తెలియుట జ్ఞానము. ఆ తెలుసుకుంటున్నది ఏదుందో అదే జ్ఞానం. తెలుసుకుంటున్నది ఏదుంది? తెలుసుకోవాలంటే దానిలో కదలిక ఉండాలి, దానిలో ఒక చైతన్యం ఉండాలి, అదే శక్తి. కాబట్టి జ్ఞానము, శక్తి, మనసు, భావాలు, కదలికలు అన్నీ ఒక్కటే, ఒకే చోట ఉన్నాయి. అది ఒకటే, అదొక శక్తి. సముద్రము వలె ఒక శక్తి అది. సముద్రం అంతా ఒకటే, కెరటాలు ఎగిసి పడుతున్నాయి. సముద్రంతో ఎందుకు పోల్చానంటే కెరటం ఎగిసిపడింది. ఒక కెరటం ఎగిసిపెడితే ఆలోచన, మొత్తంగా సముద్రం అది. ఒక కెరటం ఎగిసిపెడితే ఒక భావం, ఒక కెరటం ఎగిసిపెడితే ఒక జ్ఞాపకం, ఒక కెరటం ఎగిసిపెడితే ఒక విచక్షణ, మంచి చెడు విచక్షణ. చేయొచ్చు, చేయకూడదు. కానీ సముద్రం అదే. సముద్రంలోనే కెరటాలు ఎగిసి పెడతా ఉంటాయి. మొత్తంగా అది ఒకటే. అలా మొత్తంగా అది ఒకటే అని సముద్రం అన్నప్పుడు అంతరంగంలో అది జ్ఞానం. అది ఆకాశ సముద్రం, శక్తి సముద్రం, కాస్మిక్ ఎనర్జీ మన లోపల ఉంది. మన హృదయాకాశంలో, మన లోపల ఉన్న హృదయాకాశం, బయట మాట్లాడతా, మన హృదయాకాశంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ శక్తి సాగరం. అది బయట సముద్రం ఎలాగో లోపల సముద్రం అది శక్తి సాగరం, జ్ఞాన సాగరం. అది అదే హృదయ సాగరం నా లోపల ఉంది. అందులో కెరటాలు ఎగిసి పెడుతున్నాయి. కెరటాలు ఎగిసి పడినప్పుడు ఆలోచన, ఒక కెరటం ఆలోచన, ఒక కెరటం భావం, ఒక కెరటం మంచి చెడు విచక్షణ. దాని ప్రకారం శరీరాన్ని కదుపుతూ ఉంటా. మొత్తంగా అది సముద్రం, శక్తి సముద్రం, కాస్మిక్ ఎనర్జీ, శక్తి సాగరం. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏంటి? నా లోపల. లోపల అంటే ఏంటి? భావాలు. భావం పుట్టకపోతే శరీరం కదలదుగా, చెప్పుకున్నాగా. కాబట్టి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు మహాత్ములు ఎందుకు చదవమంటున్నారంటే, భౌతికం మళ్ళీ చదవాల్సిందే. భౌతికం అసలు పాడు చేసుకోబాక. ఎందుకని? భౌతికం లేకపోతే అసలు నువ్వు జీవించడమే కుదరదు. ఇప్పుడు భౌతికంలో చక్కగా నువ్వు తల్లిదండ్రులు చెప్పినట్టు విని చిన్నపిల్లల నుంచి మాట్లాడుకొస్తున్నా. మీ ఇంటి పరిస్థితుల ప్రకారం, మీకున్న వనరులు, వసతుల ప్రకారం, వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించిన అన్ని చిన్న వయసు నుంచి నువ్వేం నేర్చుకోవాలో, ఏం చదువుకోవాలో అవన్నీ చేసుకొని తల్లిదండ్రులను గౌరవిస్తూ సాగి అన్ని చేసుకో. చక్కగా సాగి నీ అంతటా నువ్వు స్వయం సంపాదనకు వచ్చి, ఆ స్వయం సంపాదనకు వచ్చిన తర్వాత చక్కగా తల్లిదండ్రులు చెప్పినట్టు నీకు నచ్చిన వాళ్ళని జీవిత భాగస్వామిగా తెచ్చుకొని
చక్కగా జీవిత భాగస్వామితో అన్ని సుఖములు అనుభవిస్తూ పిల్లల్ని కని ఆ పిల్లలతో మళ్ళీ అన్ని రకముల ఆనందాలు సంతోషాలు పొందుతూ కుటుంబ వ్యవస్థ ఏర్పరచుకొని సొంత కుటుంబంతో హాయిగా సంతోషంతో అటు తల్లిదండ్రుల నుంచి ఇటు నీ పిల్లల వరకు సౌభాగ్యంతో నిండు 100 ఏళ్లు వర్ధిల్లు, హాయిగా జీవించు, దానికి అవసరమైన అన్ని సమకూర్చుకో. కానీ ఇలా సౌభాగ్యంతో నిండు 100 ఏళ్లు నువ్వు జీవించటానికి అవసరమైన స్పృహ లోపల కలుగుతుంది, ఆలోచన లోపల కలుగుతుంది. ఇప్పుడు నిండు 100 ఏళ్ళు అని ఎందుకన్నాం? శాశ్వతంగా అంటర్లా. నిండు 100 ఏళ్ళు అంటే ఆ నిండు 100 ఏళ్ళు కూడా ఉండదు, 90 80 ముగిసిపోద్ది, అది మళ్ళీ 70 అంటే ఏంటి? దానికి పరిమితత్వం వచ్చేసింది శరీరానికి, అంతే, తర్వాత ఉండదు అది. కానీ ఇది భౌతికం, కానీ లోపల ఉన్నది శాశ్వతంగా ఉంటుంది. ఏది లోపల ఉన్నది? ఏది భావరూపంగా నీ శరీరాన్ని కదిపిందో, ఏది నేనని, నా వాళ్ళని, నా కుటుంబం అని, ఆనందం అని, సంతోషం అని, హాయ్ అని, నిండు 100 ఏళ్ళు హాయిగా ఉండాలని కోరుకుంటున్నదో లోపల ఆ భావం, దానికోసం ప్రయత్నాలు చేస్తుందో ఆ భావం, అది ప్రయత్నించకపోతే, ఆ భావం పుట్టకపోతే నువ్వు చేయలేవు. కాబట్టి ఆ భావాన్ని చూడు. భావం శాశ్వతం, భావం నశింపు లేదు దానికి. అందుకని ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆ భావంలోకి వెళ్ళు, నీ లోపలికి వెళ్ళు. నేను శరీరం అనుకుంటున్నావుగా, అందుకని లోపలికి వెళ్ళు అన్నారు. ఎందుకని లోపల ఆ భావాలు పడుతున్నాయిగా. ఇది అవసరమా లేదో చూసుకోండి. ఇది చెబుతూనే మళ్ళీ మీకు ఎన్నిసార్లు గుర్తు చేస్తున్నానో చూడండి. చాలా మంది ఇక్కడే పొరపాట్లు పడిపోయి భౌతిక జీవితాన్ని దెబ్బ కొట్టుకుంటున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది గురువులని, ఆశ్రమాలని, మఠాలని, రకరకాల మతాలలో ఏ పేర్లతో ఉంటే ఆ పేర్లకి పిల్లల పాపం వెళ్ళిపోయి ఇళ్లలో వాళ్ళు నానా బాధలు పడి కేసులు గీసులు, యూట్యూబ్లో నానా గందరగోళం, కోర్టులో బోర్డు కేసులు ఉన్నాయి. మా పిల్లల్ని ఎలా మోసగించి పట్టుకుపోయారని చాలా మంది హిప్నటైజ్ అయిపోతున్నారు మత ప్రచారాలకి, మార్గ ప్రచారాలకి, దైవ ప్రచారాలకి. కారణం ఏమి లేదు, భౌతిక శరీర ఆశ, అత్యాశ, దురాశ, భయం ఇవన్నీ కలిపి మమ్మల్ని ఎవరో రక్షించాలి, రక్షిస్తాడు, ఓ దేవుడు రక్షిస్తాడు, ఓ దేవత రక్షిస్తుంది. ఆ దేవుళ్ళు దేవతలు ఎవరి మతం ఏదైతే వాళ్ళు మాకు కనపడరు కాబట్టి ఆ దేవుళ్ళని దేవతల్ని ప్రచారం చేసేటువంటి దైవ దూతలు మనుషులే నమ్ముతున్నాం మనం అలా. ఎందుకంటే వాళ్ళు దాన్ని వృత్తిగా పెట్టుకున్నారు. ఒక ఆయన డ్రైవింగ్ చేస్తాడు అనుకోండి, డ్రైవర్ అన్నాం. ఒక ఆయన్ని డాక్టర్ అన్నాం, ఒక ఆయన్ని ఇంజనీర్ అన్నాం, ఒక ఆయన ఎలక్ట్రీషియన్ అన్నాం, ఒక ఆయన్ని ప్లంబర్ అన్నాం, ఒక ఆయన్ని పైలట్ అన్నాం. అలా ఎవరికాళ్ళు ఒక ఆయన మేనేజర్ అంటాం. అక్కడ దాన్ని బట్టి ఇన్ని పేర్లు ఎందుకు వచ్చినాయి? వీళ్ళందరూ మనుషులు కదా. ఒక ఆవిడ్ని నర్సు అంటాం, ఇంకొక ఆవిడ్ని డాక్టర్ అంటాం. వీటిలన్నింటిలో స్త్రీలు పురుషులు ఇద్దరు ఉంటారు. ఇంకోళ్ళని కండక్టర్ అంటాం. ఇలా ఎన్ని ఉన్నాయి చెప్పండి. కలెక్టర్లు ఉన్నారు, జాయింట్ కలెక్టర్లు ఉన్నారు, కమిషనర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, అన్నిట్లోనే ఆడామగా అందరూ ఉన్నారు, లాయర్లు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, జడ్జిలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ మనుషులే కదా, మనుషులేగా. అయితే ఆ పేరులతో ఎందుకు పిలుస్తున్నాం వాళ్ళని? అది వాళ్ళ వృత్తి, వాళ్ళు చేసే వృత్తితో చెబుతున్నాం. జడ్జి గారంటే ఆయన ఉద్యోగం చేస్తున్నారు, బ్యాంక్ ఎంప్లాయీ అంటే ఈయన ఉద్యోగం చేస్తున్నారు, ఇంజనీర్ అంటే ఆయన కట్టడాలు కడుతున్నాడు, డాక్టర్ అంటే ఆయన వైద్యం చేస్తున్నాడు, వృత్తి. అలాగే ఆ దైవ ప్రచారము, దేవుడు అనే దాన్ని వృత్తిగా పెట్టుకున్నారు వాళ్ళు. మీరు మర్చిపోతున్నారు, వాళ్ళనే గురువులు మహాత్ములు అని పిలుస్తున్నారు. అది వృత్తిగా పెట్టుకున్నారు. ఆ వృత్తిలో వాళ్ళకి ధన సంపాదన మనుషుల నుంచే వస్తుంది. నేను కొన్ని 100,000 సార్లు మొత్తుకొని చెబుతున్నా మీకు. వాళ్ళేం దేవుళ్ళు కాదు. దేవుళ్ళు అయితే డబ్బులు ఎందుకండి? మీరు ఆలోచించండి. దేవుడికి డబ్బులు కావాలా? దేవుడు అన్నం తింటాడు అసలు? మనం దేవుడని ఆరాధించి ఎవరైనా అన్నం తింటారు? మీరు ఒకసారి ఆలోచించండి. ఊరికనే మనం ఏ మతంలో అయినా ఆ విధానాలను బట్టి నైవేద్యాలు పెట్టవచ్చు, అది గౌరవ సూచకం. అంటే మనం మనిషిగా ఉన్నాం కాబట్టి మనిషిగా మనం అనుభవించే అన్ని గౌరవంగా దేవుడికి పెడతాం అంతే. మన నైవేద్యం అక్కడే ఉంటుందిగా, తర్వాత మనమే ప్రసాదం అని తినేస్తాంగా. మరి ఈ దైవ ప్రచారకులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుడు ఇవ్వట్లా, మనుషులు ఇస్తున్నారు. ఎందుకని? వృత్తిగా పెట్టుకొని డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, బిల్లు కలెక్టర్లు వీళ్ళందరూ డబ్బులు సంపాదించుకోవడానికి రైతుల నుంచి, మామూలు కూలీ పని వాళ్ళ నుంచి హైయెస్ట్ ఎక్కడ వరకైనా మీరు ఎంత దూరమైనా వెళ్ళండి, దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి వరకు అందరికీ జీతాలు ఉన్నాయి. అవి వృత్తులు. ప్రధానమంత్రి అనేది ఒక వృత్తి, ముఖ్యమంత్రి అనేది ఒక వృత్తి. అందరూ మనుషులే. వృత్తుల ద్వారా వాళ్ళు ధన సంపాదన చేసుకుంటుంటే
వీళ్ళు దైవ ప్రచారాలు, దేవుడి పేరు మీద వృత్తుల ద్వారా, ఈ వృత్తి ద్వారా ధన సంపాదన చేసుకుంటున్నారు. ఆ వృత్తుల్లో కూడా వాళ్ళ పరిస్థితులను బట్టి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. బయట కూడా ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, డాక్టర్ గారు, ఇంజనీర్ గారు, కండక్టర్ గారు, కలెక్టర్ గారు, ఎవరి స్థితిని బట్టి వాళ్ళకి అక్కడ కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, గుర్తింపులు ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు గుర్తింపులు తెచ్చుకున్నారు. ఈ మార్గంలో వెళుతున్న వాళ్ళని గురువులని, మహాత్ములని ఆ పేర్లతో పిలుస్తారు. దేవుడికి సంబంధించిన పేర్లే అయ్యి, అంతే తప్ప వీళ్ళే దేవుళ్ళు అనుకోబాకండి. అక్కడ మీరు దెబ్బతింటున్నారు. అదే చెప్పేది నేను. అనుకోని చాలా మంది పాపం తల్లిదండ్రులను వదిలిపెట్టి వాళ్ళు వెనకెళ్ళిపోతున్నారు. చాలా మంది భర్తలను వదిలిపెట్టి భార్యలు వదిలిపోయారు. చాలా మంది భార్యలను వదిలిపెట్టి భర్తలు వెళ్ళిపోతున్నారు. చాలా మంది అసలు కుటుంబాన్ని, పిల్లల్ని, చిన్నపిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. చాలా మంది వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వదిలేసి పిల్లలు వెళ్ళిపోతున్నారు. గందరగోళంగా ఉంది ఇప్పుడు ప్రపంచం అంతా. ఎందుకని వీళ్ళే దేవుళ్ళు అనుకుంటున్నారు. దేవుడి గురించి చెప్పేవాళ్ళని దేవుళ్ళు కాదండి బాబు. ఇప్పుడు నేను మీకు ఈ చెబుతున్న చాలా సామాన్య మానవుడిని, నాకు అసలు ఏమీ తెలీదు, రాదు. నేను చదువుకున్న పుస్తకాల జ్ఞానం చెబుతున్నా. నేను వాచా వేదాంతిని, అనుభవ జ్ఞానం అసలు నాకు లేదు. ఇంచుమించు మీకు అందరూ ఇలాగే చెబుతారండి. గ్రంథాలన్నీ ఇలాగే ఉన్నాయి. దేవుడు 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 అని దేవుడి పేరు మీద దేవుడు వాళ్ళకి కనపడుతున్నట్టు, వాళ్ళతో మాట్లాడుతున్నట్టు చెబుతున్న వాళ్ళు నిజంగా దేవుడు ఉంటే మీరు ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. దేవుడని ఇప్పుడు ఏ దేవుడి పేరు మీద మతాలు ఏర్పడినవో ఆ దేవుడు శరీరంతో ఉన్నప్పుడు అందరికీ కనపడ్డా కనపడలేదా చెప్పండి. ఆ దేవుడు శరీరంతో ఉన్నప్పుడు అందరికీ కనపడ్డా కనపడలేదా? భూమి మీద తిరిగాడా తిరగలేదా? అందరితో మాట్లాడా మాట్లాడలేదా? మంచివాళ్ళకి, చెడ్డవాళ్ళకి, అనారోగ్యవంతులకి, ఆరోగ్యవంతులకి అందరికి కనపడ్డాడుగా. దేవుడని పూజలు అందుకుంటున్న మనం ఇప్పుడు ఎవరినైతే ఏ మతాలైనా తీసుకుని దేవుడు అంటున్నారో ఆ దేవుడు అందరికి కనపడ్డాడుగా ఆయన శరీరంతో ఉన్నప్పుడు. శరీరం వదిలేసినాక ఎవరెవరికి కనపడరు. మన అంతరంగ భావం ఇప్పుడు కనపడుద్ది ఎవరికన్నా? మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మాకే కనపడుతున్నారని కనపడరు. ఒకవేళ కనపడితే ఖచ్చితంగా మీకు కూడా, మనకు కూడా కనపడతారు, అందరికీ కనపడతారు. ఎందుకని? వాళ్ళు శరీరంతో ఉన్నప్పుడు చెడ్డోళ్ళకైనా కనపడ్డారు, మంచివాళ్ళకైనా కనపడ్డారు. వీళ్ళకెందుకు కనపడతారు? కొంచెం శరీరంతో ఉన్నప్పుడు మంచివాళ్ళకి కనపడి చెడ్డోళ్ళకి కనపడలేదు. వాళ్ళు ఎవరికైనా కనపడ్డారు, ఎవరినైనా రానిచ్చారు, ఎవరికైనా వాళ్ళు చెప్పేది ఏదో చెప్పారు, వాళ్ళు చేయగలిగింది చేశారు. అందుకే వాళ్ళని దేవుళ్ళని, మహాత్ములని పూజించుకుంటున్నాం, దైవస్థానాన్ని ఇచ్చాం. అలా నేను ఇప్పుడు వాళ్ళని కించిపరచట్లా. మీరు పిచ్చోళ్ళు అయిపోబాకండి అంటున్నా. ఆకలికి సినిమా హీరోకే ఫ్యాన్స్ అయి పిచ్చోళ్ళు అయిపోతున్నారు మనుషులు. సినిమా హీరోలకి నేను సినిమా హీరోల్ని విమర్శించట్లా. నేను సినిమాలు చక్కగా చూస్తా, వాళ్ళ వలన చాలా ఆనందం కలుగుతుంది, మనోల్లాసం కలుగుతుంది, హాయిగా ఉంటుంది. సినిమాలైనా, టీవీలైనా, సీరియల్స్ అయినా యాక్టర్స్ అందరూ మంచోళ్లే, మనుషులే. వాళ్ళు మనుషులు, మనలాంటి మామూలు మనుషులు. వేషధారణలు చేసుకుంటున్నారు మనల్ని ఎంటర్టైన్ చేయటం కోసం. దాన్ని వృత్తిగా పెట్టుకొని మన డబ్బుల్లో, ఆ వృత్తిలో డబ్బు సంపాదించుకు బతుకుతున్నారు. మన డబ్బులే, మన ఎంటర్టైన్మెంట్కి మనం చెల్లించిన మూల్యం, తప్పేం కాదు అది. కానీ వాళ్ళకి ఫ్యాన్స్ అసోసియేషన్లు పెట్టుకొని వాళ్ళని దేవుళ్ళ, వాళ్ళకి కటౌట్లు పెట్టేసి, వాళ్ళ బొమ్మలు పెట్టేసి, వాళ్ళకి పాలాభిషేకాలు చేసేసి, వాళ్ళకి మొత్తం దీపావళి పండగ చేసేసి థియేటర్ల దగ్గర పిచ్చోళ్ళు అయిపోయి చచ్చిపోతున్నారు కూడా. తొక్కిసలాటలే చచ్చిపోతున్నారు. ఎప్పటి నుంచో. మామూలు సినిమా యాక్టర్లకే మీరు ఇంత చేసి చచ్చిపోతున్నారంటే మన పిచ్చిని ఏమనుకోవాలండి? మనిషి పిచ్చిని. అది పిచ్చి కాదు. సినిమా యాక్టర్ని అభిమానించి వద్దంటలే నేను అంటున్నా. నేను కూడా అభిమానిస్తాను. నాకు పలానా సినిమా యాక్టర్ అంటే ఇష్టమని ఉంది, పలానా సినిమా నటి అంటే ఇష్టమని ఉంది, నటుడు అంటే ఇష్టం ఉంది. నాకు బోల్డ్ సినిమాలు ఇష్టం. నేను ఇప్పుడు కూడా సినిమాలు చూస్తాను. నేను చాలామంది సినిమా నాకు ఇష్టమైన అభిమాన నటుల్ని, నటీమణుల్ని కలిశాను కూడా. అది తప్పు కాదు, జీవితంలో ఒక పార్ట్ అది. మంచి బట్టలు కొనుక్కున్నట్టు, మంచి చెప్పులు కొనుక్కున్నట్టు, చక్కగా ఆనందంగా నచ్చింది తిన్నట్టు, అలాగే నచ్చినవి చేస్తాం, అంతవరకే అది. కానీ వాళ్ళని ఆరాధించడం ఏంటి? మీ పిచ్చి తగలయ్యా అంటే నేను మనుషులంటలా అంత పిచ్చిని ఎక్కించుకున్నాం మనం. మనిషిగా అంత పిచ్చి ఎక్కించుకుంటున్నాడు ఏంటి? సినిమా యాక్టర్లనే ఆరాధించేస్తున్నాడు, వాళ్ళ కోసం ఏదో చేసేస్తున్నాడు. ఈ ఫ్యాన్స్ అసోసియేషన్లు ఆ ఫ్యాన్స్ వాళ్ళు, ఈ ఫ్యాన్స్ వాళ్ళు కొట్టుకుంటారు. వీళ్ళు వాళ్ళని తిడతారు, వాళ్ళు వీళ్ళని తిడతారు. ఎందుకంటే ఆ సినిమా హీరోలు, హీరోయిన్లు అందరూ ఒకరికొకళ్ళు ఫ్రెండ్సే, చక్కగా ఉంటారు. వీళ్ళు కింద కొట్టుకు తిట్టుకు చేస్తూ ఉంటారు. వీళ్ళ బాధలు పడలేక అప్పుడప్పుడు ఆ హీరోలు, హీరోయిన్లు కూడా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు, మీరు కొట్టుకోబాకండి, మేమందరం ఒకటే అని. ఎదురు హీరో సినిమా కూడా చూడండి, చక్కగా ఆ సినిమా కూడా ఆడించండి అని వాళ్లే ప్రచారాలు చేస్తుంటారు. ఎందుకని? అది ఒక జీవన ఉపాధి అందరికీ. ఆ సినిమా అనే దాని మీద కొన్ని కోట్ల మంది బతుకుతూ ఉంటారు. కానీ మన పిచ్చేది. అలాగే ఒక సినిమా, నేను మనిషినేరా బాబు, నేను యాక్ట్ చేస్తున్నాను, రకరకాల డ్రెస్సులు వేసుకుంటున్నాను, రకరకాల గెటప్లు వేసుకుంటున్నాను, యాక్ట్ చేస్తున్నాను అని చెబుతున్న సినిమా నటీనటుమణులకే
మనం ఆరాధనలు పెట్టేసి పిచ్చెక్కిచ్చేసుకొని దానికోసం తొక్కిసలాట్లు చేసేసుకొని చచ్చిపోయేంత స్థితులకు మనం వెళ్తుంటే ఇక గురువులు మహాత్ములు అన్నప్పుడు పిచ్చెక్కదు. పైగా ఈ పుస్తకాలు చూసి మహిమలు మాయలు మాకేదో మళ్ళీ కొంతమంది మాకు కనపడుతున్నాడు దేవుడు అని ప్రచారాలు మోసాలు, అంత పిచ్చెక్కించుకోకండి సార్. ఆధ్యాత్మికత అంటే అది కాదు సార్. ఆధ్యాత్మికత అంటే అది కాదు తల్లి. అలానే మంచి గురువులు అందరూ ఉన్నారు. నేను ఎక్కడ మళ్ళీ మతాలని గురువుల్ని మార్గాల్ని తక్కువ చేయట్లా. నువ్వు పిచ్చెక్కించుకోబాకని చెబుతాను. పాపం సినిమా యాక్టర్లు వాళ్ళు ఏం చేశారు? మనం వెళ్ళి పిచ్చెక్కించుకొని మనం వెళ్ళి నా ఫ్యాన్స్ నేను పలానోడి ఫ్యాన్స్ అని మనం వెళ్ళి వాళ్ళతో గొడవలు పడి వీళ్ళతో గొడవలు పడి మనం వెళ్ళి వాళ్ళని కొట్టి వీళ్ళని కొట్టి వాళ్ళతో తన్నులు తిని మనం వెళ్ళి ఆ తొక్కిసలాటలో చచ్చిపోతున్నాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చెప్పారా? వాళ్ళు జాగ్రత్తగా ఉండమని కూడా చెబుతున్నారు చాలామంది. ఫంక్షన్లు పెట్టి బాబు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఇళ్ళకెళ్ళండి, మీకోసం మీ ఇంటికాడ ఎదురు చూస్తూ ఉంటారని బోల్డ్ మంది అనేక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో పాపం స్టేజీల మీద చెప్పడం విన్నా నేను. వాళ్ళు ఎవరు తప్పు కాదు. అలాగే మహాత్ములు గురువులు ఎవరో కూడా వాళ్ళు తప్పు కాదు. దైవీ విధానాలను వృత్తిగా ప్రవృత్తిగా పెట్టుకున్నారు వాళ్ళు. అదే వాళ్ళు జీవితంగా పెట్టుకున్నారు. తద్వారా వాళ్ళు బతకాలి కాబట్టి మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి దైవీ వ్యవస్థ ఏ మతాల్లో అయినా అది సామాన్య ప్రజల డబ్బులతోనే నడుస్తుంది. డబ్బు లేకుండా అది నడవదు. ఒక సత్యంలోకి వెళ్ళండి. అలాంటి డబ్బులు ఇవ్వద్దని నేను అసలు చెప్పట్లేదు. ఇవ్వండి. ఎందుకు? చక్కగా మంచికి ఇవ్వద్దు, జ్ఞానానికి ఇవ్వద్దు, మనుషుల్ని మంచి మార్గంలో నడిపించడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థకి ఇవ్వాలిగా. మనం ఆ వ్యవస్థల్ని మనం గౌరవించాలిగా. కాబట్టి ఇవ్వండి. కానీ అందులో పిచ్చెక్కించుకోబాకండి. దేవుడు ప్రత్యేకంగా ఎవరి చెవుల్లో గుసగుసలాడి ఎవరికో కొంతమందికి కనపడ్డో నీ భ్రాంతి అది. ఎందుకు అనే దానికి సాక్ష్యంతో సహా మీకు చెబుతున్నా. దేవుడని మనం పూజిస్తున్న ఎవరున్నా, దేవతని మనం పూజిస్తున్న ఎవరైనా భూమి మీద శరీరం ధరించి జీవించి ఉన్నప్పుడు వాళ్ళు అందరికీ కనపడ్డారు, అందరితో కలిశారు, అందరితో మాట్లాడారు. వాళ్ళకి తెలిసిన అందరి దగ్గర వాళ్ళు చెప్పదలిచింది ఏదో చెప్పారు. అలాంటప్పుడు శరీరం వదిలేశారు. శరీర ధర్మంగా వాళ్ళు వెళ్ళిపోయారు. మానవుడు ఆయుసు 100 సంవత్సరాలే. ఆ ఆయుష్ ప్రమాణంలో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. తర్వాత మనం దేవుళ్ళు దేవతలుగా పూజించుకుంటున్నాం. పూజించుకో, తప్పే ఉంది, మంచి చెప్పారు కాబట్టి. కానీ ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు, మాకు కనపడుతున్నారు మీకు కనపడతలేదు, మాకెందుకు కనపడుతున్నారండి, మేము పవిత్రులం కాబట్టి, మీకెందుకు కనపడతలేదండి, మీరు అపవిత్రులు కాబట్టి అనేటువంటి నమ్మకండే. అబద్ధం. ఎందుకు అబద్ధమో కూడా చెబుతున్నా. ఇప్పుడు మనం చెప్పుకునేది అదే. మన లోపల ఉన్నటువంటి భావాలు మనకు కనపడ ఉన్నాయని తెలుసు. మన లోపల ఉన్నటువంటి జ్ఞాపకాలు మనకు కనపడ ఉన్నాయని తెలుసు. మన లోపల పుట్టే ఆలోచనలు మనకు కనపడ ఉన్నాయని తెలుసు. మన లోపల ఉన్న మనసు మొత్తం ఉన్నదని తెలుసు. మనకు కనపడదు. ఎందుకని? కనపడేలా లేదు. అలాగే శరీరం వదిలేసినటువంటి దైవీ శక్తులు ఏవైనా కనపడేలా లేవు. కాబట్టి ఇవి ఎవరికి కనపడవు. మీరు మధ్యలో మళ్ళీ ఇంక ఎవరు ఎన్ని చెప్పినా మేము నమ్ముతామంటే నమ్మండి, నేనేమంటలా. నేను ఉన్న సాక్ష్యాధారాలతో చెప్పాను. నువ్వు ఉండగానే నీలో ఉన్న మనసు నీకు కనపడదు. నువ్వు ఉండగానే నీ శరీరం కనపడుతుంది. నువ్వు బతికే ఉన్నావు, నువ్వు తిరుగుతూనే ఉన్నావు, నీ కుటుంబం, నీ భార్య, భర్త, పిల్లలు, నీ జీవితం సాగుతూనే ఉంది. నీకేం కనపడుతుంది? మొత్తం ప్రపంచంలో శరీరాలే కనపడుతున్నాయి, పదార్థాలే కనపడుతున్నాయి. కానీ శరీరాలలో భావాలు ఉన్నాయిగా. అందరికీ, మనకే ఉన్నాయిగా, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఉన్నాయిగా. భావాలు కనపడవుగా. ఎందుకని? భావాలు శక్తి స్వరూపము. అందుకే దైవ శక్తి అంటారు. దేవుడు దేవత శక్తి స్వరూపం అని చెప్పారు. కొన్ని మతాలు ఏకంగా నిరాకారాన్ని పెట్టేసుకున్నారు. ఇది అర్థమై ఎందుకు ఈ గందరగోళం, ఈ కన్ఫ్యూజన్ ఎందుకని చక్కగా శక్తి స్వరూపం అని పెట్టుకున్నారు. అంటే అదే రైట్ అని నేను చెప్పట్లా. ఆకారం పెట్టుకున్నా కూడా ఆకారం ఆలంబనగా నువ్వు మనిషివని మనం పెట్టుకున్న మూర్తే, మనం తయారు చేసుకున్న మూర్తే. కానీ దేవుడు శక్తి అని నీకు చెప్పడానికి దీన్ని తయారు చేశారు. నర్సరీ నుంచి అలా చదువుకుంటూ వెళ్తే నీకు అర్థమవుతుంది. విధానం తప్పు కాదు, కరెక్టే. ఎలాంటి శక్తి? అదేమో అద్భుతం కాదు. ఇప్పుడు మనలో ఉన్న భావశక్తి అదే. భావాలు ఎక్కడ పుడుతున్నాయి? నాలో. జ్ఞాపకాలు ఎక్కడ పుడుతున్నాయి? నాలో. నా మనసు ఏంటి? నాలో భావ కదలికలే. ఇదంతా ఎక్కడ ఉంది? అదే నా ప్రాణశక్తి. నాకు అర్థమవుతుంది ఎక్కడ? లోపలే. అర్థం అవటాన్ని ఏమంటారు? జ్ఞానము. తెలియటాన్ని ఏమంటారు? జ్ఞానము. అంతే. ఎక్కడ తెలుస్తుంది? నా లోపల. తెలుసుకుంటుంది ఏంటి? నాలో శక్తే. తెలుసుకుంటున్న దాన్ని ఏమంటారు? శక్తి అంటారు. తెలియబడటాన్ని ఏమంటారు? జ్ఞానం అంటారు. అంటే శక్తి అంటే అదే, జ్ఞానం అదే. అదే రూపంలో ఉంది, కనపడేలా లేదు. అంతే సింపుల్. కాబట్టి దేవుళ్ళు దేవతలని మనం ఆరాధించే ఎవరైనా, గురువులు మహాత్ములు ఎవరైనా శరీరాలు వదిలేసిన వాళ్ళు
ఏ రూపంలో ఉన్నారు అంటే శక్తి స్వరూపంగా శక్తిలో ఉంటారు అంతే. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు శక్తులుగా వచ్చి మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారని చెప్ప నీకు కనపడరుగా, భావాలు కనపడవుగా. ఇప్పుడు మనం బతికుండగా మన భావం తప్ప ఎవరి భావం అన్న మనకు తెలుస్తుంది. అసలు మనం బతికుండగా మనకు తెలుస్తుంది ఏంటి? మన లోపల భావాలు మాత్రమే. మన పక్కోళ్ళ భావాలు తెలుస్తున్నాయి. అసలు ఎప్పటికంటే ఆ సూత్రం మారదు. ఆ సూత్రాన్ని మార్చేయొద్దు. ఆధ్యాత్మికతను గందరగోళం చేసి మహిమలు మాయలు సృష్టించి ప్రజల్ని భ్రష్టు పట్టించి భ్రష్టత్వ మార్గాలలో మీరు నడిచి వాళ్ళని నడిపించొద్దు. ఒక సత్యం అక్కడ ఉంది. ఒక మనిషి బ్రతికి ఉండగా మనిషే కనపడుతున్నాడు, శరీరమే కనపడుతుంది. అతనిలో ఆమెలో భావాలు కనపడవు. ఆ భావాలన్నీ శక్తి స్వరూపము, జ్ఞాన స్వరూపము. దాన్నే మనసు అంటాం. అదే ప్రాణశక్తి, అదే జ్ఞానం, అదే అనంత ఆత్మశక్తి. సరే, ఏదో ఒకటి అదే శక్తి. అదే శక్తి దైవశక్తి. మహాత్ముల్లో ఉందైనదే, మనిషిలో ఉందైనదే, దొంగలో ఉందైనదే. మహాత్ముడు ఎందుకు అయ్యాడంటే మంచి పనులు చేసి మంచి చెప్పి మంచిగా ఉండండి అని ఆ శక్తిని తెలుసుకున్నాడు కాబట్టి మహాత్ముడు అని పిలిచాం. కానీ ఆ శక్తిని తెలుసుకున్న మహాత్ముడైనా శరీరం వదిలేస్తే శక్తి కనపడదు. ఎందుకని? అసలు నా శరీరంలో నేను బతికుండగా నా శక్తి నాకు కనపడిందా? నా శరీరంలో నేను బతికుండగా నా శక్తి ఉన్నది అని తెలుస్తుంది కానీ కనపట్టలేదుగా. నాకే కనపట్టలేదుగా నా శక్తి. పక్కోళ్ళ శక్తి మాట దేవుడు ఎరుగు. అలాంటప్పుడు శరీరం వదిలేసిన దేవుళ్ళు దేవతలు ఎవరికి కనపడతారు? ఎందుకు కనపడతారు? ఒకవేళ కనపడే ఫెసిలిటీ ఉంటే అందరికీ ఉంటుంది. అది దేవుళ్ళు దేవతలు పక్షపాతం ఎందుకు చూపిస్తారు? మోసపూరిత చర్యలలో మోసపోబాకండి, వాళ్ళు మోసం చేస్తున్నారు. మేము పవిత్రులం కాబట్టి మాకు కనపడ్డారు, మీరు అపవిత్రులు కాబట్టి మీకు కనపడరు అంటే అసలు మొత్తం ఉన్నదంతా ఆత్మశక్తి అయితే పవిత్రత ఏంటి అపవిత్రత ఏంటి? నీ బొంద. అపవిత్రత అనేవాళ్ళు శరీర భావంతో భౌతికంలో జీవించి చచ్చిపోతారు. అపవిత్రత అంటే ఏంటి? చెడు. చెడులో ఉండేవాళ్ళు నేను శరీరం అనేటువంటి తీవ్ర భావంలో, ఇంద్రియ కోరికల్లో, ఇంద్రియ లాలసలతో చెడు పనులు చేస్తూ ఆ చెడు నుంచి వచ్చేటువంటి సుఖదుఖ భావాలను అనుభవిస్తూ అలాగే సాగి చెడ్డ పనులతో వెళ్ళి 100 ఏళ్ళకి చచ్చిపోతారు అంతే. మరి మంచి అంటే ఏంటి? పవిత్రత అంటే ఏంటి? వీళ్ళు శరీరంతో జీవిస్తారు, శరీరానికి అవసరమైనవన్నీ తీర్చుకుంటారు, చక్కగా సంసార జీవితం జీవిస్తారు, కుటుంబ జీవితం జీవిస్తారు. కానీ ఒక్క తప్పుడు పని కూడా చేయరు, ఎవరిని బాధ పెట్టరు, తమ పవిత్రతని నిలుపుకుంటారు. పవిత్రత అంటే ఏంటి? భార్య తన భర్తతోనే గడుపుతుంది, పరభర్తల వైపు చూడదంటే కంటితో చూడొద్దని కాదు, తప్పు చేయదు, శారీరక తప్పు చేయదు, పక్కన చూడకుండా ఎందుకుంటాం. అలాగే నా భార్యతోనే నేను ఆనందంగా గడుపుతాను. అవసరమైతే నా కోరికను అదుపు పెట్టుకుంటాను. నా కోరిక తీరకపోయినా, సంతృప్తి కలగకపోయినా నా భార్యతో అదుపు పెట్టుకుంటాను. నేను అంతే తప్పు చేయను. అది అంతే పవిత్రత అంతే. అలాగే నా ధనంతోనే బతుకుతాను, పరధనాన్ని అపహరించను, అంతే పవిత్రత అంటే అంతే. అలా అన్ని విషయాలలో నాకున్న వాటితో అసత్యములాడకుండా, అన్యాయాలు చేయకుండా, చెడు చేయకుండా, అంటే ఎవరిది లాక్కోకుండా, దేశ కాల పరిస్థితుల ధర్మాలను పాటిస్తూ నాకున్న వాటితో సంతృప్తిగా బతుకుతాను. అదే పవిత్రత. అంతే తప్ప మీరు ప్రత్యేకంగా మీకు నచ్చినటువంటి దేవుడు ప్రార్థనలు చేయటం, మీకు నచ్చిన మతాలు అనుసరించడం, మీకు నచ్చిన మతాలు ప్రచారం చేయటం, మీరే రంగురంగులు బట్టలు కట్టేసుకొని మీకు నచ్చిన బట్టలు కట్టేసుకొని పవిత్రత అని చెబితే అది పవిత్రత కాదు. అది పవిత్రత కాదు. పవిత్రత అంటే నీ అంతరంగంలో నీకు తెలుస్తుంది నేనే చెడు చేయలేదని. పవిత్రత అసలు ఎవరికి తెలియదు, బయట ఆ ఒక్క వ్యక్తికే తెలుస్తుంది. నాకే తెలుస్తుంది నా పవిత్రత. ఎందుకంటే నా తప్పులు నా ఒప్పులు నాకు తెలుసు. నేను ఎన్ని తప్పులు చేస్తున్నానో నాకు తెలుసు, నేను ఎన్ని ఒప్పులు చేస్తున్నానో నాకు తెలుసు. కాబట్టి పవిత్రత అనేది నాకు సంబంధించిన మంచి. ఆ పవిత్రతనే మనం మంచి అని, ధర్మం అని సామాన్యంగా చెప్పుకుంటున్నాం. పవిత్రత అంటే నువ్వు రకరకాలుగా ఒళ్ళంతా పసుపులు పూసేసుకొని, రకరకాల చేసేసుకొని, తలకు పోసేసుకొని, తల ఆరపోసేసుకొని, పట్టు చీరలు కట్టేసుకొని, ఇవన్నీ పవిత్రతలు కాదు. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పట్టు పీతాంబరాలు ధరించేసి తిరగటం, లేకపోతే ఎవరి మతంలో ఏది ఉంటే ఆ ఘనకార్యాలన్నీ చేసేయటం, అది కాదు పవిత్రత. నువ్వు తప్పు చేయకుండా ఉంటాం, నువ్వు శీలపరమైన తప్పులు చేయకుండా ఉంటాం, ఆర్థికపరమైన తప్పులు చేయకుండా ఉంటాం. ప్రాపంచిక విషయాలలో అసలు నువ్వు బ్రతికినంతకాలం ఏ తప్పు చెయ్యవు. అసలు తప్పుడు ఆలోచన నీకు పుట్టదు లోపల. బుద్ధిలో కూడా తప్పుడు ఆలోచనని సరి చేసుకోవటం పవిత్రత. అందుకని పవిత్రత అంతరంగానికి సంబంధించింది. శారీరక పరమైన తప్పులు చేయం, లోపల తప్పులు చేయం. ఆ పవిత్రత పేరే మంచి, ఆ పవిత్రత పేరే ధర్మం, ఆ పవిత్రత పేరే నీతి నిజాయితీ. ఎన్ని పేర్లో ఉన్నాయి దానికి.
అందుకని పవిత్రులు కనుక దేవుడు మాకు కనపడుతున్నాడు మీకు కనపడతలేదంటే మొత్తం మోసగాళ్ళు. అసలు ఎంతమంది దేవుళ్ళు ఎందుకుంటారండి? ఇప్పుడు దేవుడు ఉంటే నేను ఒప్పుకున్నా, ఓకే, ఎంతమంది మనుషులు ఉన్నప్పుడు ఈ మనుషుల్లో కొంతమంది అత్యుత్తమంగా జీవిస్తే వాళ్ళ దేవుళ్ళని మనం ఆరాధించుకుంటాం. తప్పే ఉంది అందులో? అత్యుత్తమంగా జీవించిన వాళ్ళందరికీ దైవస్థానం ఇచ్చాం. ముందు గురువులు అన్నాం, మహాత్ములు అన్నాం, అంటే శరీరంతో ఉన్నంతకాలం. తర్వాత దేవుళ్ళే అన్నాం. హైయెస్ట్ గా పొగడటానికి ఉన్న పేరేంటి? దేవుడు. ముందు గురువు, మహాత్ముడు, మంచోడు, తర్వాత మహాత్ముడు, తర్వాత గురువు, తర్వాత దేవుడు. ఒక వ్యక్తికి మనం ఇచ్చిన హైయెస్ట్ స్థానం అది. తర్వాత వాళ్ళ పేరు మీద మతాలు, మార్గాలు, విధానాలు ఏర్పరచుకున్నాం. తప్పులేదు, ఏర్పరచుకోండి. ఎందుకని ఒక మంచిని ఆచరించుకోవడానికి ఒకళ్ళని ఆదర్శంగా తీసుకున్నాం. అందులో నడవండి, ముందుకు నడవండి, ఒకదాని అనుకోటి ఒకదాని అనుకోటి నడుచుకుంటూ వెళ్ళండి, అదేం తప్పులేదు. కానీ వీళ్ళు కొంతమందికే కనపడుతున్నారు, కొంతమందికి కనపడరని ఎవరు చెప్పారు? మీ తత్వాన్ని పరిశీలించుకోండి, ఇక్కడే ఉన్నది. మనం బ్రతికి ఉన్నప్పుడే మనకు శరీరాలే కనపడుతున్నాయి తప్ప మనలోని భావాలు మనకే కనపడతలేదు. అంటే కనపడే విధానమే లేదు. ఎందుకని? అది శక్తి స్వరూపం కనుక. అది శక్తి కనపడదు. మరి ఎలా ఉంటది? ఆకాశము వలె సర్వవ్యాపకంగా ఉంటుంది. పోనీ దేవుళ్ళు ఉన్నారేమో, వాళ్ళు ఎంతమంది దేవుళ్ళు చిన్న చిన్న రూపాలతో, అంటే మనం ఇప్పుడు మనుషుల్ని రూపాలతో చూసినట్టు తిరుగుతున్నారేమో అని మీరు అనుకుంటారేమో, అది కూడా భ్రమే. ఎందుకనంటే అనంత సముద్రంలో తరంగాలు ఎగిసిపడినట్టుగా వాళ్ళు శక్తి సాగరంలో లీనమైపోయి ఉన్నారు. మనం వాళ్ళ భావజాలాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని తీసుకొని ప్రయాణిస్తున్నాం. దానికి ఆధారంగా వాళ్ళ రూపురేఖలు కొంతమంది పెట్టుకోవచ్చు. వాళ్ళు బోధించారు, అయ్యా మేము ఈ శక్తి స్వరూపులు, మేము మా అనంత ఆత్మశక్తి దర్శనం మాకైంది, మేము జీవన్ముక్తులు అయ్యాం. మేము చేసిన మంచి పనులకి, మంచి తత్వానికి, మేము జీవించిన జీవన విధానానికి మీరు మమ్మల్ని దేవుళ్ళని పిలుచుకుంటున్నారు. ఓకే, కానీ మేము ఎలా దేవుళ్ళం అయ్యాం? మంచిగా బతికాం, మంచినే బోధించాం, మేము మంచిగా జీవించాం, తప్పులేమి చేయలేదు. మాలో ఉన్న మా ప్రాణశక్తిని మేము తెలుసుకున్నాం, అదే అనంత ఆత్మశక్తి. మేము జీవన్ముక్తులుగా జీవించాం జీవించినంతకాలం. అందువల్ల మమ్మల్ని దేవుళ్ళని మీరు ఆరాధించి అనుసరిస్తున్నారు. అంతే తప్ప వాళ్ళు బుడ్డు రూపాల్లో, శక్తి రూపాల్లో తిరగట్లా బయట. అనంత ఆత్మశక్తి ఒక సముద్రం ఎలా ఉందో, అందులో కెరటాలు ఎగిసిపడటం ఎలా ఉందో, అలా అది మొత్తంగా ఏకంగా ఉన్న శక్తి సాగరం. అందులో కెరటాలు ఎగిసిపడినట్టుగా మనకు భావాలు పుడుతున్నాయి అంతే. మొత్తం అది ఏకత్వమే. ఆ ఏకత్వ శక్తిలో లీనమైపోయి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఉన్నదంతా అదే. నువ్వు అనంత ఆత్మశక్తి నీకు నచ్చిన దేవుడి పేరుతో పూజించుకుంటూ అనంత ఆత్మశక్తిలో కలిసిపోవచ్చు. నీకు నచ్చిన దేవుడు, నీకు నచ్చిన మతం, నీకు నచ్చిన మార్గం, నీకు నచ్చిన గురువు అంటే నువ్వేంటో తెలుసా? ఆధ్యాత్మిక విద్యాలయంలో జాయిన్ అయ్యావు, ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో జాయిన్ అయ్యావు. ఏంటి? ఆ గురువు, ఆ మార్గం, ఆ మతం, ఆ విధానంలో ఆ దేవుణ్ణి పట్టుకొని అనంత ఆత్మశక్తిలో లయించిపోదామని నువ్వు అక్కడ చదువు మొదలుపెట్టావు. అక్కడ వాళ్ళు దిద్దిస్తూ ఉంటారు నీ చేత. అంతే తప్ప మహిమలు, మాయలు ఇవి పెట్టుకోబాక, ఇరుక్కుపోతావు. దీనికి ముందు నేను ఒక శీర్షిక చెప్పాను. జూలో జంతువులను పెడతారు. జూలో పెట్టే జంతువులకు ఒక పరిధి ఉంటుంది. అవి తిరగటానికి అవసరంగా అవి మేమేదో అడవిలోనే ఉన్నామని వాటికి అనిపించేలా కొంత ప్రదేశం ఇచ్చి కొన్ని మొక్కలు పెట్టి, కొన్ని మొక్కలను పెంచి, అవి ఎక్కడికి వెళ్ళిపోవడానికి వీలు లేకుండా చుట్టూ గోడలు కట్టి, కంచు కోటల్లాగా గోడలు కట్టి అక్కడ పెడతారు. అంటే ఆ లోపలే తిరగాలి. వాటికి ఆహారం ఇస్తూ ఉంటారు. క్రూర జంతువులైనా సాధు జంతువులైనా ఏది తింటే అది ఇస్తూ ఉంటారు. జూలో జంతువులకి ఇంకా అంతే పరిమితి. ఎప్పటికీ చచ్చే వరకు అక్కడే ఉంటే మళ్ళీ అవి సంసారాలు చేసి పిల్లల కన్నా అక్కడే, ఇంకా వాటి జీవితం అక్కడే, మొత్తం వాటి జీవితం అక్కడే. దానికి టికెట్లు పెట్టి అమ్ముకుంటూ ఉంటారు. అది తప్పు కాదు. అది ప్రాపంచిక వ్యవస్థలో అడవుల్లోకి వెళ్తే ప్రమాదం కాబట్టి అసలు ఇన్ని రకాల జంతువులు ఉన్నాయని చక్కగా పిల్లలకు చూపించడానికి చేయబడిన వ్యవస్థ అది ఓకే. మానవ ప్రపంచంలో మనమే చేసుకున్న వ్యవస్థ. కానీ జూలో జంతువుల్లాగా మీరు మతాల్లో, మార్గాల్లో, గురువుల్లో, విధానాల్లో, పద్ధతుల్లో, ఆచారాల్లో, సాంప్రదాయాల్లో ఇరుక్కుపోకూడదు. జూలో జంతువులు ఉన్నట్టు ఆ పరిధిలో ఉండిపోకూడదు, దాటాలి. నర్సరీ నుంచి 1వ తరగతి, 1వ తరగతి నుంచి 2వ తరగతి, 2వ తరగతి నుంచి 3వ తరగతి, 3వ తరగతి నుంచి 4వ తరగతి, అలా వెళ్ళిపోతూ ఉండాలి దైవత్వం వరకు, అనంత ఆత్మశక్తి వరకు. అలా ఒకవేళ వెళ్తున్నారు, మీ మతం, మీ మార్గం, మీ గురువు, మీ దేవుడు, మీ పద్ధతి, మీ ఆచారం, మీ సాంప్రదాయం అలా మిమ్మల్ని నడిపిస్తూ
మీకు జ్ఞానబోధ చేస్తూ మీ లోపలికి మిమ్మల్ని పంపిస్తూ మీకు ఆధ్యాత్మిక చదువు నేర్పి నీ లోపల ఉన్న భావాలు, నీ లోపల ఉన్న గుణాలు, నీ లోపల ఉన్న మనసు, ఇదంతా మొత్తం జ్ఞానం అదే అని, ఆత్మశక్తి అదే అని, ప్రాణశక్తి అదే అని, నీ లోపల ఉన్న శక్తి అదే అని, అది నువ్వే అని నీకు చెబుతూ నిన్ను నడిపిస్తూ నువ్వే ఆనంద ఆత్మశక్తి అని నీకు భావన క్రియేట్ చేస్తూ నిన్ను ముందుకు తీసుకెళ్తాంటే నువ్వు వెళ్తున్న మార్గం అంతా కరెక్టే. మరి ఇందులో తప్పేంటి అంటే ఏమీ లేదు, నువ్వు మాకు డబ్బులు ఇచ్చేయి, మేము చెప్పిన సేవలన్నీ చేసేయి, మేము చెప్పినట్టుగా జీవించు, మా కాళ్ళకాడ పడి ఉండు, మమ్మల్ని నమ్ముకో, మమ్మల్ని మహాత్ములని, గురువులని, దేవుళ్ళని మమ్మల్ని ఆరాధించుకో, మేము గీసిన గీటు దాటి బయటకు వెళ్ళబాక, మేము రూల్స్, రెగ్యులేషన్స్, పద్ధతులు, విధానాలు పెడతాం, నువ్వు బొట్టు ఎలా పెట్టుకోవాలో చెబుతాం, అది నిలువా, అడ్డమా, పైకా, కిందగా అన్నీ మేము చెబుతాం, నువ్వు జుట్టు పెంచాలా, తీసేయాలా, గుండు కొట్టాలా చెబుతాం, నువ్వు ఏ డ్రెస్సులు వేసుకోవాలో చెబుతాం, నువ్వు ఎలా జీవించాలో చెబుతాం, అన్నీ మేము చెబుతాం, వాటిని నువ్వు పాటించుకో. ఇవన్నీ నువ్వు ఎవరి పేరు మీద చెబుతాం? మేము ఒక దేవుడిని పెట్టుకుని ఆ దేవుడి పేరు మీద చెబుతాం. నువ్వు అన్ని మాకు చెయ్యి, ఎందుకంటే ఆ దేవుడు నీకు కనపడ్డు, మేము పవిత్రులం కాబట్టి మాకే కనపడతాడు, మేము ఆ దేవుడి పేరు మీద నీకు ఇవన్నీ చెబుతూ ఉంటాం, నువ్వు దేవుడే చెప్పాడని నమ్ము, మేము చెప్పినవన్నీ నమ్మి నీ డబ్బును మాకు సమర్పించుకో, నీ సేవలను మాకు సమర్పించుకో, కుదిరితే నీ శరీరాన్ని కూడా మాకు కోరికలు ఉంటే సమర్పించుకో, ఏదో ఒకటి మేము అడిగినవన్నీ సమర్పించుకో. అవన్నీ జరుగుతున్నాయి, చాలా మంది జైళ్లలో ఉన్నారు దొరికేసి. అప్పుడు ఏమొస్తుంది అంటే దేవుడే మీకు మోక్షం ఇచ్చేస్తాడు ఒక రోజుకి. ఎలా ఇస్తాడు అని అక్కడికి ఇచ్చేస్తాడు. దేవుడు శక్తివంతుడు కదా, మేము చెబుతున్నాం మా మాట నమ్ము, అందుకని అక్కడ నమ్ము అనే నమ్మకం వస్తుంది. నీకు ఎక్కడ అర్థం కాదో అక్కడ నమ్మమంటారు, ఎందుకని క్లారిటీగా చెప్పడానికి లేదు వాళ్ళకి కూడా. నిన్ను ఎక్కడ నడిపించలేరో అక్కడ నమ్మమంటారు, నీకు ఎక్కడ జ్ఞానాన్ని అందించలేరో, అక్కడ స్పష్టంగా చూపించలేరో, క్లారిటీ ఉండదో అక్కడ నమ్మమంటారు. అక్కడ మహిమలు మాయలన్నీ వస్తాయి. మహిమలు మాయలు నమ్మకాలు వచ్చినాయి అంటే అర్థం ఏంటంటే నువ్వు జూలో జంతువులాగా ఉన్నావు. అవునో కాదు మీకు మీరు పరిశీలించుకోండి, ఎవరిని విమర్శించాల్సిన అవసరం నాకు లేదు. నేను ఒక సత్యతని, ఆధ్యాత్మిక చదువుని, ఆత్మజ్ఞాన చదువుని చెబుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఒక చదువుకుంటున్న విద్యార్థిగా నాకు అర్థమైన విషయాలు చెప్పాను. ఒకవేళ మీరు తప్పు అనుకుంటే నన్ను క్షమించండి, ఒప్పు అనుకున్న వాళ్ళు ఆచరించుకుంటూ వెళ్ళండి. నేను ఎవరిని విమర్శించే ఉద్దేశంతో చెప్పలేదు అంటానికి మళ్ళీ చెబుతున్నా, నా ఆత్మే నాకు సాక్షి. దానికి చెబుతున్నా, ఇప్పటి వరకు భూమి మీద ఎన్ని మతాలు ఆవిర్భవించినవో ఆ మతాలలో ఎంతమంది మహాత్ములు ఆవిర్భవించి దైవాలుగా కీర్తించబడ్డారో వాటిని నడుపుతూ ఎంతమంది మహనీయులు ముందుకు తీసుకెళ్లి అన్ని మతాలలో ఈ ఆధ్యాత్మిక చదువుని, ఆత్మజ్ఞాన చదువుని, దైవీ సంబంధ విషయాలను ముందుకు తీసుకెళ్తూ ధర్మపరులే ఉన్నారో ఆ మహాత్ములందరికీ వాళ్ళ పాదాలపై నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను, వాళ్ళ పాద ధూళిని నా శిరస్సుపై జల్లుకుంటున్నాను. ఆ మతాల మార్గాల అనుయాయులందరికీ కూడా నా హృదయపూర్తిగా నమస్కరిస్తున్నాను. నేను మోసగాళ్లకు మాత్రం ఇది చెబుతున్నా, విచక్షణకి, జ్ఞానానికి. మోసగాళ్లకు కూడా మీరు మోసం చేస్తున్నారని చెప్పట్లా, మోసపోకుండా నువ్వు నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకోవడానికి నువ్వు ఎలా ప్రయాణించాలో నీకు చెబుతున్నా, విద్యార్థికి చెబుతున్నా. నేను విద్యార్థినే కాబట్టి నాతో పాటు చదువుకుంటున్నా నా స్నేహితులకి, ఈ క్లాసులో ఉన్న వాళ్ళకి మాత్రమే చెబుతున్నా, మిగిలిన వాళ్ళకి అసలు ఇది వర్తించదు. ఆలోచించుకోండి, అసలు ఇది అవునా కాదా మీరు నిర్ధారించుకోండి. అవును అనిపిస్తేనే ఆచరించండి, అవును అనిపించకపోతే మీరు అసలు దాన్ని వదిలేసి మీ మార్గాల్లో హాయిగా ముందుకు సాగిపోండి. మనం ఒకసారి ఉదాహరణగా రామకృష్ణ పరమహంస వారి జీవితాన్ని గమనిస్తే, అంటే కొంచెం ఊరికనే ఆధ్యాత్మిక నడకకి ఆలంబనంగా ఒకసారి వారి జీవితాన్ని గమనిస్తే, వారి చిన్నతనంలో వాళ్ళ అన్నగారు పనిచేస్తున్నటువంటి ఒక ఆలయ సముదాయం ఉంది కలకత్తాలో. రాణి రాసమణీదేవి అని ఓ రాణి గారికి సంబంధించింది. పేరే అన్న నేను తప్పు చెప్పానేమో, తప్పు చెబితే క్షమించండి. అది ఒక పెద్ద ఆలయ సమూహం. అక్కడ వాళ్ళ అన్నగారు పూజారిగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ అన్నగారు రామకృష్ణ పరమహంస వారిని కూడా తీసుకెళ్లి అక్కడ కాళికాదేవి ఆలయంలో పూజారిగా పెట్టారు. అయితే పూజారిగా అక్కడ ఏముంటుంది, ఆలయంలో మూర్తి ఉంటుంది, అమ్మవారి మూర్తి ఉంటుంది. ఆ అమ్మవారి మూర్తిని పూజించాలి కదా, అక్కడ విధి విధానాల ప్రకారం పూజించి అర్చించాలి కదా. రామకృష్ణ పరమహంస వారు ఒక మూర్తి ఉంది. ఇప్పుడు మనం మన ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు అమ్మవారు, అయ్యవారు, లేకపోతే ఎవరు ఏ మతం అయితే అది, దానికి ఆలంబన పెట్టుకున్నప్పుడు మన భావన ఏంటంటే అక్కడ ఆ బొమ్మే కనపడుతుంది మనకు భావన. ఆ బొమ్మకే చేస్తే బొమ్మనే అనుకుంటూ ఉంటాం. కానీ రామకృష్ణ పరమహంస వారు ఏం ఆలోచించారంటే,
మనం చేస్తున్నటువంటి విధి విధానం మనకు ఒక ఆలంబన కోసం ఇవ్వబడింది కదా. అమ్మవారు అనేది ఇక్కడ మూర్తి మనకు ఒక ఆలంబన కోసం ఇవ్వబడింది. ఈ ఆలంబన మూర్తిలో నిజంగా అమ్మవారిని భావించుకోవటం కదా ఈ విధ విధానం అంతా. కాబట్టి వారు నిజంగా అమ్మవారిని భావించుకొని అక్కడ నిజంగా అమ్మవారు ఉన్నారన్న భావనతోనే అన్ని చేశారు. అంటే ఒక నిజరూప దర్శనాన్ని ఆయన సాక్షాత్కరింపజేసుకున్నారు. కానీ అక్కడ ఉంది ప్రతిమే. ఈ ప్రతిమ అనేది ఎందుకు వచ్చింది అంటే ఈ విధానాలన్నీ ఎందుకు వచ్చినాయి అనే దానికి చెబుతున్నా. ఆ ప్రతిమను పట్టుకొని నువ్వు ముందుకెళ్ళిపోవాలి. అయితే ముందు మనకున్న మానసిక స్థితిలో మనం మనుషులం కాబట్టి మానవ రూపంలో స్త్రీ పురుష రూపాలలో ఆ దైవీ శక్తిని మనకు చూపించే ప్రయత్నం చేశారు. అలా నిజతత్వంతో భావించుకొని నిజంగా తాధ్యాత్మ్యత చెందినటువంటి రామకృష్ణ పరమహంస వారికి అమ్మవారి నిజ దర్శనాలు నిజంగానే తీసుకుంటున్నారు. ఎందుకని భావన నిజమేగా. ఇప్పుడు ఆ మూర్తితో ఆయన నిజంగా భావించుకుంటున్నారు, నిజ భావనలోకి వెళ్ళిపోయారు. ఆ నిజ భావనలోకి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు నిజంగా నాకు తండ్రి ఉన్నాడు, నిజంగా నాకు తల్లి ఉంది, నిజంగా ఉన్నప్పుడు నేను మాట్లాడతాను, వాళ్ళు మాట్లాడతారు, ప్రతిస్పందన ఉంది కదా అక్కడ. అంత నిజ గాఢ భావనలోకి ఆయన వెళ్ళారు, అంత గాఢత్వంలోకి వెళ్ళారు. అందుకని వారు భావించుకుంటున్నటువంటి ఆ అమ్మవారు ఎవరున్నారో వేరే ఎవరికి కనపడతల్లా. నేను అమ్మవారిని చూశాను, అమ్మవారు చెప్పారు, అమ్మవారు కనపడుతున్నారని ఆయన చెప్పారు. ఆ గాఢత్వం, అంత గాఢత. అయితే ఈ గాఢతలో ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే ఇలాగే చెబుతున్నారేమో మిగిలిన వాళ్ళందరూ కూడా అలా కనపడుతున్నారేమో అని అనుకోబాకండి. భావగాఢత, ఆ భావగాఢతలో ఉన్నటువంటి మహనీయుడు ఆయన. అప్పుడు అక్కడ ఉన్నదేంటి, ఆ రూపంలో ఉన్నదేంటి, శక్తి, అనంత ఆత్మశక్తే. కానీ ఆయన బయట అమ్మవారుగా భావగాఢతలో చూస్తున్నారు. ఒక్కొక్కసారి తనకు తానే పూజ చేసేసుకుంటున్నారు ఆయన. అనేక సందర్భాల్లో జరిగినాయి. ఎందుకంటే అమ్మవారు తనలోనే ఉన్నారని. అనేక ఉన్నాయి అక్కడ, ఒక పాయింట్ని పట్టుకెళ్ళడానికి లేదు. ఆయన తనకు తానే పూజ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. తన మీద తానే ఆ పూజా విధానాలకు సంబంధించిన పువ్వులు, అక్షతలు, ఆ జలాలు తన మీద వేసేసుకున్నారు, తనకు భిన్నం కాదని. ఆ భావనలోకి కూడా వెళ్ళారు. అయితే ఇక్కడ విషయం పరంగా చెప్పుకుందాం. ఇలా ఉన్నప్పుడు తోతాపురి అనేటువంటి ఒక మహనీయుడు, ఇంకొక స్త్రీ, ఒక ఆవిడ వచ్చారు ఆయన దగ్గరికి. అంటే పంపబడ్డారు. సరే ఏదైనా వచ్చారు. వచ్చి ఏమంటే మీరు ఆకార స్థితిలో ఉండిపోయారు, అనంత ఆత్మశక్తి అమ్మవారు ఆ పరిమిత రూపం కాదు, మొత్తం విశ్వశక్తి ఆత్మశక్తి. కాబట్టి ఇక్కడి నుంచి మిమ్మల్ని ఈ ఆకార స్థితి నుంచి అనంత స్థితికి తీసుకెళ్ళడానికి నేను వచ్చానని ఆ తోతాపురి ఇంకొక అమ్మవారు, ఒక స్త్రీ గురువు, ఇద్దరు గురువులు, ఒక స్త్రీ గురువు, ఒక పురుష గురువు వచ్చి చెప్పారు రామకృష్ణ పరమహంసకి మేము వచ్చామని. అంటే ఆయన నేను అమ్మవారిని అడుగుతానన్నారు. అంటే అమ్మవారిని అడిగితే నేర్చుకో, అదే కదా నిజమే వాళ్ళు చెప్పేది, నేను అనంత ఆత్మశక్తి స్వరూపమైన అమ్మ చెప్పింది నాకు నేర్పండి అన్నారు. ఆయన నేర్చుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ అనంత ఆత్మశక్తి తత్వానికి వెళ్ళడం నేర్చుకున్నారు ఆయన. దానికి అనేక ప్రాసెస్లు జరిగినాయి. ఓ స్త్రీ గురువు, ఒక పురుష గురువు ఉన్నారు ఆయనకి. ఆ అనంత ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాక అమ్మవారిని పూజిస్తున్నప్పుడు కూడా అంటే అవన్నీ స్టెప్స్ మనం వెళ్ళే విధానం. అందుకని చెబుతున్నా, నిజ గురువులు మనం నిజంగా నడిపించగలుగుతారు పై వరకు. ఆ నిజతత్వం నిజంగా తీసుకెళ్ళిపోయింది ఆ మహానుభావుణ్ణి. అక్కడ ఏమైంది, అది నేనే అన్న తలంపు వచ్చినప్పుడు ఆయనకి తనకు తానే పూజ చేసుకున్నారు ఆయన, నాకు భిన్నంగా ఏమీ లేదని. అది అనంత ఆత్మశక్తి తత్వం ఆయన్ని ఎంత దూరం తీసుకెళ్ళింది, ఆ దేహభావన ఎంత నశించిపోయింది ఆయనకి అంటే, తనకి గొంతు క్యాన్సర్ వస్తే ఆ గొంతులో ఒక పుండు ఏర్పడితే, ఆహారం తినలేకపోతే శరీరం విపరీతమైన ఇబ్బందులకు లోనవుతూ ఆయన బాధకు గురవుతున్నారు. ఏంటి, శరీరపరంగా శరీరం బాధలకు గురవుతుంది. కానీ తన గొంతులో ఉన్నటువంటి ఏర్పడినటువంటి పుండులో పురుగులు ఉన్నాయి. ఒక పురుగు జారి కింద పడిపోతే మళ్ళీ తీసి గొంతులో పెట్టారంట ఆయన. దాని స్థానం అదే. ఏంటి, తన గొంతే తన పుండేది. ఎందుకని అన్నింటిలోనూ సర్వత్రా ఉన్నటువంటి శక్తిని దర్శిస్తున్నారు ఆయన. ఒకటి తన దేహం బాధపడుతుంది మళ్ళీ, కానీ ఆ పురుగులోనూ ఉన్నది అనంత ఆత్మశక్తే, తన శరీరము అనంత ఆత్మశక్తే, సృష్టి అంతా ఉన్నది అనంత ఆత్మశక్తే. ఆ అనంత ఆత్మశక్తిగా తాను శక్తిని అన్న భావనలోకి వెళ్ళిపోయారు ఆయన. అయితే ఆయన మొదలెక్కడ, ఒక పూజారిగా
ఒక చిన్న గుడిలో ఒక చిన్న మూర్తిని, అమ్మవారి మూర్తి, ఇంకా వేరే గుళ్ళు చాలా ఉన్నాయి, ఈయన్ని అక్కడ నియమించారు. అక్కడ ఆయన నిజాయితీగా ఎలా చేయాలో అలా చేశారు. అంటే అలా ఎలా చేయాలి అంటే ఏంటి, అసలు మనకు ఆ రూపం ఇచ్చింది ఎందుకు? మీరు చూడండి, ఇప్పుడు ఒక దేవుడికి సంబంధించినటువంటి ఆలయాలు, ఏ మతంలో అయినా ఒక దేవుడికి సంబంధించిన ఆలయాలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలు ఉంటాయి. మీరు గమనించి చూడండి, ఆ లక్షల మూర్తులు ఒక రకంగా ఉండవు. ఎందుకని ఆ మూర్తులను చెక్కుతారు, కొంతమంది ఫోటోలు పెడతారు, కొంతమంది రకరకాలు పెడతారు, ముఖాలు మారిపోతాయి. ఆకృతిని బట్టి ఫలానా దేవుడు అనుకుంటాం, అంతేకాని ఒకే ముఖం ఉండదు. ఎందుకని మనుషులు తయారు చేసినాయి అన్ని. ఎందుకది? ఆలంబన. నర్సరీ నుంచి 1వ తరగతి, 1వ తరగతి నుంచి 2వ తరగతి, 2వ తరగతి నుంచి 3వ తరగతి, 3వ తరగతి నుంచి 4వ తరగతి, అలా చదువుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. అలా ఒక ఆలంబన నీకు విశ్వశక్తి, అనంతశక్తి, ఆ దైవశక్తి, ఆ తత్వాన్ని తెలుసుకోవటానికి, ఆకాశ తత్వాన్ని తెలుసుకోవటానికి అది నువ్వే, నీలో ఉన్న ప్రాణశక్తి అదే అని నీకు తెలియటానికి ఒక ఆలంబనగా బాహ్యంలో చూపించారు. ఎందుకని శరీరపరంగా బాహ్యంలో తిరుగుతాం కనుక, బాహ్యాన్ని నమ్ముతాను కనుక, నేను శరీరం అని నమ్ముతాను కనుక, కనపడే ప్రపంచాన్ని సహజంగా నమ్ముతాను కనుక, నాలో శక్తిని నేను చూసుకోవట్లేదు కనుక అలా ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసిన వ్యవస్థలో నిన్ను ముందుకు తీసుకెళ్ళిపోతుంటే, ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఒక మామూలు అమ్మవారి దగ్గరికి వచ్చారు, ఒక పూజారిగా వచ్చారు. అక్కడి నుంచి నిజంగా అమ్మవారిని నేను బొమ్మగా చూడటం ఏంటి, కాదు నిజంగా అమ్మగానే చూస్తాను అని తన భావనలో అమ్మగా చూశారు. అమ్మగా చూసినాక అమ్మగా ఆగిపోయారా? అక్కడి నుంచి అనంత ఆత్మశక్తిగా చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ చూసుకుంటూ వెళ్ళిపోయినాక తనకు తానే పూజ చేసుకున్నారు, తన మీద తానే పువ్వులు వేసుకున్నారు, తన మీద తానే అక్షంతలు వేసుకున్నారు, తన మీద తానే అభిషేకాలు చేసుకున్నారు. ఎందుకని? అనంత ఆత్మశక్తి తత్వం నేనే అని. ఏది? శరీరం ఉన్నంతకాలం. ఎందుకని? తన అనుభూతిని పొందారు కనుక. అలానే మిమ్మల్ని ఇప్పుడు మేము చేసుకోమని చెప్పట్లా, ఆయన పూజా విధానాల నుంచి వచ్చారు కాబట్టి అలా చేశారు. మీరు మహాత్ముల్ని అనుకరించకూడదు, తత్వం తెలుసు ఊరుకోవాలి అంతే. ఎవరు ఏ స్థితుల్లో ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. అందుకని అక్కడ తత్వం తెలుసుకోవాలి. అది అలా ముందుకెళ్ళిపోతుంటే కరెక్టే. కాదు జూలో జంతువులు ఎక్కడ ఆగిపోయావు అనుకో, ఇక్కడే ఉంచేసి నిన్ను అక్కడే పెట్టేసి మాకు కనపడుతున్నారు, నీకు కనపడరు, అది మా అనుభవం, నీ అనుభవం కాదు, నీకు అనుభవాలు ఉండవు, మేము చెప్పినట్టు నువ్వు నడవటమేను, మేము సూచించినట్టు నువ్వు సాగటమేను, నీ డబ్బులు మాకు దక్షిణలుగా సమర్పించుకోవటమేను, నీ సేవలు మాకు సమర్పించుకోవటమేను, నీ శరీరం కూడా మాకు సమర్పించుకోవటమేను, తద్వారా నువ్వు స్వర్గాలు పొందుతావు, దైవరాజ్యాలు పొందుతావు, ఏదేమున్నో పొందేస్తావు అన్నారు అనుకోండి, మీరు జూలో జంతువుల్లో ఉన్నట్టు. అది మీరు చూసుకోండి, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారా వెనక్కి తీసుకెళ్తున్నారా ఎవరికి తెలుస్తుంది? మీకే తెలుస్తుంది. మీలో గుణమార్పు జరుగుతుంటే, మీలో చెడు తగ్గించుకోవాలన్న భావన కలుగుతుంటే, మీలో చెడుని మీరు గుర్తించి ఆ చెడును పోగొట్టుకోవాలి, నేను మంచిని పెంచుకోవాలి అనే భావన మీలో పెరుగుతుంటే మీరు ఖచ్చితంగా మంచి మార్గంలోనే నడుస్తున్నారండి. మీలో చెడును పోగొట్టుకునే ప్రయత్నం జరుగుతుంటే మీరు ఖచ్చితంగా మంచి మార్గంలో నడుస్తున్నారు. ఎందుకంటే ప్రారంభ దశ అదే, చెడును పోగొట్టుకోవడం. ఆ తర్వాత మాత్రమే మన లోపల మనం స్థిరపడగలం. ఇప్పుడు నేను ఎంత చెప్పినా, ఎన్ని మాట్లాడినా, లోపల భావాలు, పుట్టే భావాలు, శక్తి, ఆ భావాలే శరీరాన్ని నడుపుతున్నాయి. ఇప్పుడు మనం ఆ భావాల్లోకి వెళ్ళి కూర్చొని భావాలను చూసుకుందాం. అదే ఆత్మశక్తి, అదే ప్రాణశక్తి, అదే జ్ఞానశక్తి, అదే మనసు అని మనం ఎన్ని చెప్పుకున్నా చెడు పోకుండా మీరు ఆ భావాల్లో కూర్చోలేరు. ఎందుకని అంటే చెడు అనేది శరీర సంబంధిత ప్రాపంచిక విషయం. అంటే శారీరక కోరికలకు కానీ, పంచేంద్రియ కోరికలకు కానీ, లేదా ఇవన్నీ తీర్చుకోవడానికి అవసరమైనటువంటి, ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైనటువంటి, మొత్తం కుటుంబానికి అవసరమైనటువంటి, మొత్తం జీవితానికి అవసరమైనటువంటి ధన సంపాదన విషయాలలో, వస్తు విషయాలలో చేసేటువంటి మోసాలు, అన్యాయాలు, అక్రమాలు ఇవే ఉంటాయి. చెడు ఇంకేముంటాయి? అయితే ధనం అంటే సంపదలు మొత్తం, వస్తువులు, విషయాలు అన్నీ, లేదా పంచేంద్రియ శారీరక కోరికలు, శరీరపరంగా చేసేటువంటివన్నీ. ఇవి కాక ఇంకా చెడు ఏముంటుంది? అసలు చెడు చేయడానికి కుదరదుగా, వీటి కోసమే చేయాలి. కాబట్టి ఈ శరీర భావం ఉన్న వాళ్ళే చెడు చేస్తారు. శరీర భావాన్ని అదుపు చేసుకోగలిగిన వాళ్ళు జ్ఞానభావంలోకి వస్తారు. ఎప్పుడు అదుపు దేంతో కుదురుతుంది? ముందే చెప్పుకున్నాం,
కన్నుకు చూడాలనిపిస్తుంది, చెవికి వినాలనిపిస్తుంది, ముక్కుకు వాసన చూడాలనిపిస్తుంది, గొంతుకు మాట్లాడాలనిపిస్తుంది, నాలుగుకి తినాలనిపిస్తుంది, చర్మానికి సుఖాలు అనుభవించాలనిపిస్తుంది, స్పర్శలు మంచి కావాలనిపిస్తుంది. ఇవన్నీ అనిపించేలా సృష్టి తయారు చేయబడింది మన శరీరం. సృష్టి చేసిన శరీరం మన సొంత నిర్ణయం కాదు. అలా అనిపించేదాన్ని అలా అనిపిస్తూ ఉన్నప్పుడు ఎక్కడ ఆపాలి, ఎక్కడ నడపాలి, ఎంత అనిపించాలి, ఎక్కడ ఆపాలి అనే జ్ఞాన సంపద కూడా మనలోనే ఇవ్వబడింది. అదే విచక్షణ జ్ఞానం. కనుక జ్ఞానం లోపల ఉంది. ఆ జ్ఞానంతో శరీరాన్ని నడుపుకో. అలా నడుపుకుంటున్నప్పుడు జ్ఞానంతో ఎవరు నడుపుతారో వాళ్ళు చెడు చేయరు. జ్ఞానంతో ఎవరు నడపటం లేదో వాళ్ళు శరీర అవసరాల కోసం, శరీర కోరికల కోసం, ప్రాపంచిక విషయాల కోసం చెడులోకి వెళ్ళిపోతారు. చెడు అంటే ఎవరికి చేయాలి? సాటి మనుషులకే చేయాలి. అది శరీరపరంగా కానీ, లేదా వస్తువుల విషయాలంటే మొత్తం సంపదలంటే ధనపరంగా కానీ, అంతే. ఇంకా రెండే ఉన్నాయి అక్కడ. కాబట్టి చెడు వదిలితేనే నీ లోపల కూర్చోగలవు. నువ్వు సత్యం తెలిసినా, నువ్వు ఎన్ని విన్నా, ఎన్నిసార్లు విన్నా, ఎన్ని చేసినా, నువ్వు శారీరక పరమైనటువంటి ప్రాపంచిక పరమైనటువంటి విషయాలలో ధర్మంగా, మంచిగా, నీతిగా, నిజాయితీగా, న్యాయంగా కుటుంబ జీవితం జీవించకపోతే నువ్వు నీ అంతరంగంలో స్థిరంగా కూర్చోలేవు. నీ భావాలలో, నీ లోపల నీలో నువ్వు కూర్చోలేవు. అది అసలు నీలో నువ్వు కూర్చోవాలంటే ముందు శరీరపరంగా ధర్మంగా జీవించాలి. కాబట్టి ఎవరికైతే నేను గుణమార్పు చేసుకోవాలి, భక్తి అంటే గుణమార్పు, దైవత్వం అంటే గుణమార్పు, గురువు అంటే గుణమార్పు, జ్ఞానం అంటే గుణమార్పు, మతం అంటే గుణమార్పు, దైవీపర ఏ విధానాలైనా గుణమార్పుకు సంబంధించినవి, మనిషిలో గుణమార్పు జరగాలి, నేను చెడు చేయకూడదు అని బోధింపబడుతూ నిన్ను చెడు చేయనివ్వకుండా నడిపింపబడుతూ ఉంటే నువ్వు కరెక్ట్ మార్గంలోనే వెళ్తున్నావు. అలా నడిపింపబడుతూ నీలో ఉన్నటువంటి నీ శక్తిని, నీ ప్రాణశక్తిని, నీ ఆత్మశక్తిని, నీ భావశక్తిని, నీ జ్ఞానశక్తిని, శరీరాన్ని కదపటానికి శరీర కదలికలకు మూలమైన ఆలోచన శక్తిని, భావశక్తిని నీకు చూపిస్తూ ఆ శక్తే దైవశక్తి అని, విశ్వశక్తి అని, నీకు ఆ శక్తికి భిన్నత్వం లేదని, అది ఏకశక్తి అని నీకు నేర్పుతూ వెళుతుంటే నీ అంత అదృష్టవంతులు లేరు. నువ్వు సరైన చక్కటి బాటలో వెళ్ళిపోతున్నావు అని అర్థం. అలా వెళ్ళటం కోసం మనం ఇది మాట్లాడుకుంటున్నాం అంతే, ప్రయత్నించుకుంటున్నాం. మనలో చెడు మనమే పోగొట్టుకోవాలి, ఆ ప్రయత్నం మనమే చేసుకోవాలి. మనలో మంచిని మనమే పెంచుకోవాలి. చెడును పోగొట్టుకొని మంచిని మిగుల్చుకుంటే తప్ప ఎంత చెప్పుకున్నా లోపలికి వెళ్ళి భావాల్లో కూర్చోలేం. ఆ మన భావశక్తిలో, ఆలోచన శక్తిలో లోపల కూర్చోలేం. ఎందుకంటే చెడు శరీర భావంతో కలిసి ఉండి బయటికి లాగేస్తుంటుంది. అందుకని స్థిరత్వం ఎందుకు రావటం లేదు, లోపల గజిబిజిగా ఎందుకు ఉంది, గందరగోళంగా ఎందుకు ఉంది అంటే, ముందు బయటకు తిరిగేటువంటి మనసుని, బయట ఎందుకు తిరుగుతుంది? ఆశలతో, కోరికలతో, అత్యాశలతో, దురాశలతో, ఏదో ఒకటి బయట తిరగాలంటే అది. అందుకని దాన్ని ఆపినప్పుడు గందరగోళం అయిపోతూ ఉంటుంది మనకు. శరీర భావంతో జరుగుతుంది బయట. ఒక మాటలో చెప్పాలంటే శరీర భావాన్ని వీలైనంత వరకు ఎంత అనుభవించాలో నీకున్న పరిధిలో అంత అనుభవించు. అది తగ్గించుకోమని నేను అసలు చెప్పట్లేదండి. ఎందుకంటే శరీరమే నిజం, సంసారం నిజం, కుటుంబం నిజం, భార్యాపిల్లలు నిజం, భర్త పిల్లలు నిజం, తల్లిదండ్రులు నిజం. అది లేకపోతే నువ్వు అసలు ఇక్కడ 100 ఏళ్ళు బతకడం చాలా దుర్భరం అయిపోద్ది. కాబట్టి అన్ని ధర్మంగా చేసుకో, మంచిగా చేసుకో. డబ్బు నిజం, చక్కగా సంపాదించుకో, చక్కగా హాయిగా ఉండు. కొంత సమయం మిగిల్చుకో, పావు గంట, అరగంట, గంట, 2 గంటలు నువ్వు ప్రయత్నించి సమయం మిగిల్చుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే, ఏది ముందు నువ్వు చెడు పోగొట్టుకొని మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తే, అలా మంచిగా ఉంటూ ఇవన్నీ వింటూ చక్కగా కొంత సాధన చేసుకుందాం, కొంత సమయం మిగిల్చుకుందాం అని నీకు ప్రయత్నిస్తే, ఎప్పుడూ మన బ్రతికించేది, బ్రతికిస్తున్నది సృష్టి శక్తే కనుక, మనకి ఇన్ని అవకాశాలు కల్పించింది సృష్టి శక్తే కనుక, నువ్వు కాలం మిగిల్చుకోవడానికి చేసే ప్రయత్నంలో ఉన్న నిజాయితీని బట్టి, నువ్వు ధర్మంగా మంచిగా బతకడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నంలో ఉన్న నిజాయితీని బట్టి ఆ శక్తి నీకు సర్వం సమకూరుస్తుంది. కాలము సమకూరుస్తుంది, అవసరమైన సదుపాయాలు సమకూరుస్తుంది, నీకు అవసరమైన సాధనా సంపత్తికి సంబంధించిన జ్ఞానాన్ని సమకూరుస్తుంది, కుటుంబ అవసరాలు అన్నీ తీరుతూ ఉంటాయి. ఎందుకని ఇప్పుడు కూడా మనం బతకడానికి అన్నీ ఆ సృష్టి శక్తే ఇచ్చింది. ప్రకృతిలో ఉన్నాడితోనే బతుకుతున్నాం. కాబట్టి అది అద్భుతం, మహిమ, మాయ కాదు. ఇప్పుడు గాలి పీల్చుకుంటున్నాం, సూర్యుడిని వాడుకుంటున్నాం, భూమి మీదే ఉంటున్నాం, నీళ్లు తాగుతున్నాం, ఆహార పదార్థాలన్నీ ఇక్కడే, అన్నీ ఇక్కడే వాడుకొని బతుకుతున్నాం.
అలా నువ్వు ప్రయత్నించినప్పుడు, ఆ ప్రయత్నతలో నిజాయితీ ఉన్నప్పుడు సృష్టి శక్తి నీకు అదే సహకరిస్తుంది. నువ్వు శక్తివని తెలుసుకునే వరకు, సృష్టి శక్తిలో నువ్వు నేను అనంతాత్మశక్తిని నువ్వు అందులో కలిసిపోయే వరకు నీ ప్రయత్నంలో నిజాయితీ ఉంటే అది నీకు తప్పకుండా సహకరిస్తుంది. ఇది మహిమ కాదు, అది సత్యం. ఎందుకంటే ఇక్కడ అందరూ నేను అనంతాత్మశక్తిని అని తెలుసుకున్నాకే ఆట ముగుస్తుంది. ఏం లేదు, నిజమేదేగా. కెరటాలు ఎగిసి పడుతున్నాయి కానీ సముద్రమేగా, అదంతా ఒకటేగా, సముద్రమేగా. కాబట్టి లోపలికి వెళ్ళి స్థిరంగా కూర్చోవాలి అంటే ముందు బయట మీరు మంచిగా, చాలా మంచిగా ఉండాలి. ప్రశాంతతని సృష్టించుకోవాలి. వ్యక్తిగత ప్రశాంతత ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలి. అంటే శారీరక ప్రశాంతత, మానసిక ప్రశాంతత, కుటుంబిక ప్రశాంతత, సామాజిక ప్రశాంతత ఉండి, ఆ ప్రశాంతత అంటే ఆర్థిక ప్రశాంతత ఉండి, ఆ ప్రశాంతతలోంచి ఈ సాధనలోకి రావాలి. కాసేపు కూర్చుందాం, కాసేపు లోపల చూసుకుందాం అన్నప్పుడు నిశ్చలంగా నువ్వు లోపలికి వచ్చి కూర్చోగలుగుతావు. అలా లోపల చూసుకుంటే ఉన్నాయి, నా భావాలు ఉన్నాయి. భావాలు ఉంటే వదిలే, ఓకే, భావాలు ఏముంటే అవి సాగనే, అన్ని పట్టించుకోబాక, అసలు గందరగోళం పడబాక. అలా భావాలు చూసినప్పుడు మొదట గందరగోళం అనిపిస్తుంది. మన సోదరు ఒకళ్ళు అడిగారు ఈ ప్రశ్నలో, భావాల దగ్గరికి వెళ్తే గందరగోళంగా ఉందండి, లేదా భావాలు ఆగినప్పుడు గందరగోళంగా ఉందండి అని. శారీరక స్థితిలోంచి, నేను శరీరమైన భావనలోంచి నిదానంగా లోపలికి వెళ్తున్నప్పుడు, ఇంతకు ముందు సంవత్సరాల నుంచి పంచేంద్రియ సుఖాలు, శారీరక విషయాలు అలవాటు కనుక ఒకసారి ఆగినప్పుడు ఏదో గందరగోళం అయిపోయినట్టు ఉంటుంది. అది కొద్ది కొద్దిగా మనసుకు అలవాటు చేయాలి. మొదట్లో అలా గందరగోళంగా ఉంటుంది, అదేం పెద్ద విషయం కాదు. ఎందుకు గందరగోళంగా ఉంటుందో కూడా చెప్పాను. బయట తిరగటం శరీరానికి అలవాటు. కన్ను బయటకే చూస్తుంది, చెవి బయటదే ఉంటుంది, మొత్తం మనకు సంబంధించినవన్నీ బయటే ఉన్నాయి. మన కుటుంబ సభ్యులు, మన వస్తువులు, మన ఆస్తిపాస్తులు, మనకు అవసరమైన విషయాలు, మనం బతకడానికి అవసరమైనటువంటి ఎంటర్టైన్మెంట్లో అవసరాలు, విషయాలు, వస్తువులు, మనుషులు అంతా బయటే ఉన్నాయి. మొత్తంగా చిన్నప్పటి నుంచి బయట తిరుగుతున్నాం శరీరం నేను అనుకొని. ఇప్పుడు కొంచెం ప్రయత్నించి దానికి భిన్నంగా లోపలికి వచ్చినప్పుడు, ఆ ప్రయత్నాన్ని ఆపేసినప్పుడు బయట భావాలు సత్యమని భావించినటువంటి మనసు, శరీరము కొంచెం కన్ఫ్యూజన్కి లోనవుద్ది. అదే గందరగోళం. అది కొద్ది కొద్దిగా అలవాటు చేయాలి మనసుకి. అలా వచ్చి కొద్ది కొద్దిగా కూర్చోండి, మళ్ళీ బయట పనులన్నీ చేసుకోండి. బయట అసలు మానమని నేను చెప్పట్లేదుగా, పూర్తి విరుద్ధంగా చేస్తున్నాం. బయట నాపి లోపలికి వస్తున్నాం కాబట్టి స్టార్టింగ్లో గందరగోళంగా ఉంటుంది అంతే. అలవాటు అయితే గందరగోళం ఉండదు. ఇందులోంచి అందులోకి, అందులోంచి ఇందులోకి వచ్చేస్తాం. అలవాటు అయిపోద్ది. జీవన్ముక్తులు అలాగే జీవిస్తారు. శరీరం ఉంటుంది వాళ్ళకి. నేను అనంత ఆత్మశక్తిని ఎరుకను పొందినటువంటి జీవన్ముక్తులు ఎలా జీవిస్తారు? అనంత ఆత్మశక్తి ఎరుక ఉంది, నేను శరీరం అన్న ఎరుక ఉంది, రెండు ఉన్నాయి. ఎందుకని శరీరం ఉంది కదా. కాబట్టి శరీరపరమైనటువంటి విషయాలలో శారీరక అవసరాలన్నీ తీర్చుకుంటారు. అలాగే తమ ఎదురుగా ఉన్న మనుషులకి ఇప్పుడు ఈ ఆత్మజ్ఞాన బోధలన్నీ ఎవరు చెప్పారు? జీవన్ముక్తులైన మహర్షులు, మహాత్ములు చెప్పారు. ఎవరికి చెప్పారు? తమ ఎదురుగా ఉన్న మనుషులకు చెప్పారు. అంటే వాళ్ళు మనుషులైన వాళ్ళు గుర్తించారుగా, నాదొక శరీరం, వాళ్ళదొక శరీరం, ప్రపంచం అంతా శరీరాలమేమని గుర్తించి, సామాన్య మనుషులకి నాకు తెలిసినట్టు నేను అనంత ఆత్మశక్తిని తెలియటం లేదు కాబట్టి వాళ్ళు అజ్ఞానంలో ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, కొట్టుకుంటున్నారు, జీవితం వృధా చేసుకుంటున్నారన్న భావనతో కదా వాళ్ళు చెప్పారు. అంటే అదంతా శరీర భావనే కదా. చెప్పాలంటే మనోభావన ఉండాలి, చెప్పాలంటే ఎదుటోళ్ళకి శరీర భావన ఉండాలి, ఎదుటి శరీరాలు ఉన్నాయన్న భావన ఉండాలి, నాకు శరీర భావన ఉండాలి, నాకు మనోభావన ఉండాలి, అప్పుడే నేను చెప్పగలను. కాబట్టి అవన్నీ ఎక్కడికి పోవు, అలాగే ఉంటాయి. అయితే శరీర భావంలోంచి ఆత్మభావంలోకి వెళ్ళగలరు, లోపలికి వెళ్ళగలరు. ఎందుకని? అనంత ఆత్మశక్తి నన్ను ఎరుకను సాధనతో పొందారు. 6 సంవత్సరాలు పట్టింది. మనం పొందలేదు కనుక ఇప్పుడు వెళ్తున్నప్పుడు గందరగోళంగా ఉంటుంది. గందరగోళం అలవాటు అయిపోతే గందరగోళంగా ఉంటుంది. అందులోంచి ఇందులోకి, ఇందులోంచి అందులోకి ఊరిన స్థితులు మార్పు ఊరిని వచ్చేస్తుంది. అదే జీవన్ముక్త స్థితి. కాబట్టి గందరగోళం ఏమీ లేదు. స్లోగా ట్రై చేయండి. గందరగోళంగా అనిపిస్తే ఆపేయండి, మళ్ళీ మామూలు పనులు చేసుకోండి, మళ్ళీ కొద్దిగా అర్థం చేసుకోండి, వినండి, ఎక్కువ కాలం వినండి, ఎక్కువ ఆత్మజ్ఞాన సంబంధిత విషయాలు వినండి, మళ్ళీ స్లోగా ప్రయత్నించండి. అంతే తప్ప బలవంతంగా చేయొద్దు. గందరగోళంగా చేస్తే మనసు మళ్ళీ గందరగోళం పడిపోతుంది, గజిబిజి అయిపోతుంది, అసలు ఎటు కాకుండా ఎటో పోతాం. ఎప్పుడు అలా వెళ్ళొద్దు. చక్కగా అర్థం చేసుకొని నిదానంగా కొద్ది కొద్దిగా వెళ్ళాలి. ఒకవేళ బాగా గందరగోళంగా అనిపిస్తే ఆపేసి చక్కగా మీ భౌతిక జీవితం జీవించేసుకోండి. నేను చెబుతున్నా, ఇప్పటికి మీతో ఈ ఉపన్యాసాలు ఇవి మాట్లాడే నేను సినిమాలు చూసుకుంటాను, చక్కగా తిరుగుతాను, మా ఇంటి పనులు చేసుకుంటాను. ఎందుకని? నా మనసు ఎంత ఒప్పుకుంటుందో అంతే చేయగలను నేను, నా శరీరం ఎంత ఒప్పుకుంటుందో అంతే చేయగలను నేను.
అలా చేసుకుంటాను. కానీ శరీరం సహకరించాలి, మనసు సహకరించాలి. బలవంతంగా చేస్తే ఎలా కుదురుతుంది? శరీరం మనసులు ఉన్నాయిగా, అక్కడ వాటి అవసరాలు ఉన్నాయి, వాటి కోరికలు ఉన్నాయిగా, వాటికి అలవాటు చేసేసిన విషయాలు ఉన్నాయిగా. ఇప్పుడు అవి స్లోగా తగ్గిస్తూ స్లోగా పెంచుతూ, ఇక్కడ నేను సాధనలో మనసు కూర్చొని అందనుకోండి, ఇప్పుడు నేను ఇంతసేపు చెయ్యను, ఇంతసేపు కూర్చొని ఇంతసేపు లోపల ఉండను, నేను బయట తిరగాలి, నాకు గజిబిజిగా ఉందనుకోండి, వెళ్ళిపోయి చక్కగా ఒక టీవీ పెట్టుకొని సినిమా చూసుకుంటాను. బయట ప్రపంచాల్లో తిరగాల్సిన అవసరాలు మానేశాను. అంటే నన్ను చూసి ఇంకోళ్ళు చేయబాకండి, నాకు ఆ పరిస్థితులు వచ్చినాయి, మీ పరిస్థితుల్లో మీరు ఉండండి. అలా నా బాధ్యతలు అన్నీ చేసుకుంటాను. అలా అందరూ అలాగే ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా లోపల ప్రశాంతంగా ఏంటి అంటే, భావాలు ఏంటని పట్టించుకోబాకండి, అది అయిపోయింది. భావాలు ఉన్నాయి అంతే. భావాలు ఉన్నాయంటే ఆధారత ఏంటి అంటే, భావాలు ఉన్నాయి, జ్ఞాపకాలు ఉన్నాయి, ఆలోచనలు కదులుతున్నాయి అనేది దేనికి నిదర్శనం? లోపల శక్తి ఉందని. అర్థమవుతుంది, తెలిసింది, గ్రహించాను, అర్థం చేసుకున్నాను అనేది దేనికి నిదర్శనం? జ్ఞానానికి నిదర్శనం. అర్థమవుతుందని. అంటే ఇప్పుడు జ్ఞానము శక్తి వేరు ఈ రెండు ప్రక్రియలు జరుగుతున్నాయి కదా నాలో. ఇప్పుడు దేనికి నిదర్శనం అంటే, జ్ఞానము శక్తి వేరు కాదు అని నిదర్శనం. ఓకే, ఇవన్నీ ఇప్పుడు ఆలోచనలు ఏ రూపంలో ఉన్నాయి, భావాలు ఏ రూపంలో ఉన్నాయి, జ్ఞానం ఏ రూపంలో ఉంది, మనసు ఏ రూపంలో ఉంది, శక్తి ఏ రూపంలో ఉంది, దానికి ఏ రూపం లేదు. అది సాక్ష్యం. ముందు దాన్ని స్థిరపరుచుకోండి పదే. అది నేను చెప్పేది. స్థిరపరుచుకోకుండా నాకు అనుభవం అవ్వలేదంటే ఎట? ఇప్పుడు మన సోదరుడు అడిగారు, అర్థం అవుతుంది, అనుభవం అవట్లేదని. అర్థం అవటం జ్ఞానం అండి. అనుభవం అవ్వాలంటే ఏం చేయాలి? అర్థమైన దాన్ని పదే మననం చేసుకోవాలి. ఎందుకని? అక్కడ అనుభవం అవడానికి ఇంద్రియ సంబంధిత విషయం కాదు, అది ఇంద్రియాలను నడిపించే జ్ఞానం. జ్ఞానానికి జ్ఞానమే అర్థం అవ్వాలి, అనుభవం అవ్వాలి. శక్తికి శక్తే అనుభవం అవ్వాలి. అంటే భావగాఢత ఉండాలి, అంతేం లేదు. భావగాఢత అంటే ఏంటో తెలుసా? ఊరికి మీకు విషయం అర్థం అవడానికి చెబుతున్నా. మీరు ఇంట్లో సోఫాలో కూర్చొని ఉన్నారు, మీ ఇంట్లో ఏదో ఒకటి కుర్చీనో సోఫానో, మీ ఇంట్లో ఏదైతే అది మంచమో అనుకోండి, ఊరికి కూర్చొని ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. మీరు ఏదో టీవీ పెట్టుకు చూసుకుంటున్నారు. ఇంతలో హడావిడిగా మీ భార్య పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమండి, మన ఇంట్లో పాము దూరిందంటే ఎదుటోళ్ళు చూశారంట, ఇది ఈ బెడ్రూమ్లోకి వచ్చిందంటే మీరు కూర్చున్న మంచం కిందే ఉందంట. నేను చూడలేదు బాబోయ్, నేనేదో పనులు చేస్తున్నాను, బట్టలు ఆరేసుకోవడానికి వెళ్ళాను, పాము దూరేసిందంటే లోపల ఉండిపోయిందంటే, ఇంట్లో చాలా పెద్ద పాము అంటాను అని చెప్పింది. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరున్న కుర్చీ కిందో, మీరు కూర్చున్న కుర్చీ కిందో, మంచం కిందో, మొత్తానికి అక్కడ పాము ఉంది, ఇంట్లో పెద్ద పాము ఉంది, భయంకరమైన పాము ఉంది. ఎదురింటి వాళ్ళు కూడా చెబుతున్నారు, ఏమండో జాగ్రత్త, మీ ఇంట్లోకి వెళ్తాం చూసామని వాళ్ళు బయట నుంచి చెబుతున్నారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీకైతే పాము కనపడలే, కానీ భావం వచ్చింది. పాము ఇంతకుముందు పాములు తెలుసు, చూసాం, ఎక్కడో పాము ఆకృతి తెలుస్తుందిగా, సినిమాల్లోనే చూసి ఉంటాంగా. ఇప్పుడు ఎవరో చెప్పారు, నేను నిజంగా పాముని చూడలేను మా ఇంట్లో, కానీ మా ఇంట్లో పాము ఉందంటున్నారు. భావంలోకి పాము వచ్చేసింది. ఇప్పుడు నా మంచం కిందో, బీరువాల కిందో, మా ఇంట్లో ఎక్కడో నెక్కుంది అది. ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది? పాము ఉందన్నది అనుభవంగా ఉంటుందా, అర్థమైనట్టు ఉంటుందా? మీ శరీర స్పందన ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. మీ శరీర స్పందనకి మీకు చెమటలు పడతాయి, భయం వేస్తుంది, ఎక్కడుందో అనిపిస్తుంది. ఇప్పుడు ఎలారా దేవుడు అనిపిస్తుంది, ఎంత ఎదిగినా దొరకపోతే ఏంటి అనిపిస్తుంది. బోల్డ్ భావాలు వస్తాయి, అనేక భావాలు వస్తాయి. అంటే ఏంటి? భావగాఢతది. ఆ భావగాఢత పెరగడం చేతనే రామకృష్ణ పరమహంస వారు అమ్మవారిని భావగాఢతతో దర్శిస్తున్నారు. భావగాఢతది. మీకు భావగాఢత పెరిగితే అది అనుభవంగా అనిపించేస్తుంది, అనుభవం అయిపోతుంది అది. ఇప్పుడు పాము లేదు అక్కడ, కానీ పాము ఉందని భావగాఢత పెరిగిపోయింది. ఉందా లేదా కాదు, మరి చెప్పారు వాళ్ళు, నేను చూడలేదు, మీరైతే చూడలేదుగా. ఇప్పుడు అది కనపడతలేదు, కానీ లోపల ఉంది. ఎలా? ఇప్పుడు ఏం చేయాలి? భావగాఢత. ఎందుకని? పాము కరిస్తే చచ్చిపోతామని భయం ఒకటి ఉంది, మనకి భయం ఒకటి ఉంది. అదే ఏమండి బొద్దంకి వెళ్ళింది, బల్లి వెళ్ళింది అన్నారనుకోండి, అంత భావగాఢత ఉండదు. కారణం ఏంటి? వాటి వల్ల ప్రమాదం లేదు. దోమలు వెళ్ళినాయండి 4 అన్నారనుకో, పెద్ద పట్టించుకోరు, ఎందుకని రోజు కొడతానే ఉండే. కానీ పాము అనేది భయం. ఎందుకని? అది కరిస్తే చచ్చిపోతాం.
భావగాఢత. సరే, మనం అల్లాడిపోతున్నాం, భయపడిపోతున్నాం, ఏం చేయాలి ఇప్పుడు? తర్వాత ఓ అరగంటకి మీ ఆవిడ వచ్చి చెప్పింది, ఏం లేదండి, ప్రాంక్ అండి, ఇదంతాను ఊరికనే మిమ్మల్ని అలా కొంచెం భయపెడదామని, నేనే పక్కింటి వాళ్ళకి చెప్పాను చెప్పమని. అసలు ఎలా ఫీల్ అవుతారో చూద్దామని, మీరు భయపడతారా భయపడరా చూద్దామని, మీరు ఎంత ధైర్యవంతులో చూద్దామని. ఏమైపోయింది ఇప్పుడు? పావం లేదు ఇంట్లో. భావం ఏమైపోయింది? మామూలు అయిపోయింది. భావగాఢతలో ఉన్నప్పుడు పావం లేకపోయినా ఏమైంది? భయం వచ్చేసింది. దానికి తగ్గ స్పందనలన్నీ శరీరంలో వచ్చేసినాయి. అలాగే మీరు లోపల ఎంతకాలం కూర్చోవాలి నాకు అర్థమవుతుంది కానీ అనుభవం అవటం లేదు అంటే భావగాఢత, నేను అనంత ఆత్మశక్తిని అనే భావగాఢత. మీరు శరీర భావాన్ని మర్చిపోయి, అంటే శరీర భావం గుర్తు లేకుండా నేను శక్తిని అన్న భావాన్ని ఎరుకలో, అది ఆకాశ స్వరూపమైనటువంటి సర్వవ్యాపక శక్తి, పరిమితి కాదు. దానికి రూపం లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, పరిమితం లేదు, అది అనంతత్వం. నేను ఆ శక్తినే అని మీ లోపల మీరు మీలోనే మీ శక్తిలో కూర్చొని ఉండాలి. కూర్చొని ఆ శక్తి అనుభవం అంటే అక్కడ వెలుగులు లేవు, జ్యోతులు లేవు, మళ్ళీ మెరుపులు లేవు, కాంతులు లేవు, దేవుళ్ళు లేరు, దేవతలు లేరు, ఏమీ లేవు. సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి ఉంది అక్కడ. భావగాఢత అది తీవ్రంగా మీరు ఆకాశ స్వరూప భావగాఢత కలిగే వరకు మీరు మీ లోపల కూర్చుంటూ ఉండాలి. అప్పటి వరకు అర్థమవుద్ది, అనుభవం అవుతుంది. అంతే, అంతకంటే ఇంకేం లేదు. అదే సాధన, అదే అభ్యాసం. ఎప్పుడు కవుద్దని అడగబాకండి, అది మీలో ఉంది. మీరు ఎంతసేపు లోపల కూర్చోగలరు? శరీర భావాలు ఎన్ని పోగొట్టుకున్నారు, మీలో చెడులు ఎన్ని పోగొట్టుకున్నారు, మీలో మంచి ఎంత పెరిగింది, మీలో తృప్తి ఎంత కలిగింది, శరీరానికి చాలులే అని ఎంత అనిపించింది, మీరు ఎంత హాయిగా సంతోషంగా తృప్తిగా ఉన్నారు, లోపలికి వచ్చినప్పుడు మీరు ఎంత ప్రశాంతంగా లోపల కూర్చోగలుగుతున్నారు, శరీర ధ్యాస బాహ్య ధ్యాసలో ఎంత పోయినాయి, మళ్ళీ ఈ స్థితిని మహిమలు మాయలు వెలుగులుగా కాకుండా సామాన్య ఆకాశ స్థితిగా శక్తిని ఎలా భావించుకోగలుగుతున్నారు, లోపల భావాలను పట్టుకోకుండా ఆ శక్తిలో స్థిరంగా ఉండగలుగుతున్నారా? దీని అంతటికీ టైం పట్టుద్ది, కాలం పట్టుద్ది, అదే తపస్సు. అలా మీరు కూర్చోవాలి, అలా కూర్చోగలగాలి. ఇదంతా కాలంలో జరుగుతుంది. అలా కూర్చోగలిగితే ఏమవుతుందంటే, ఒకసారి ఒక వ్యక్తి రమణ మహర్షిని, అయ్యా మీరు నిరంతరం నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి, ఈ శరీరం కాదు, నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి, ఈ శరీరం కాదని చెబుతారు కదా, అసలు ఆత్మస్వరూపం ఎలా ఉంటుందండి బాబు, మాకు అర్థమై రావట్లేదు, మీరు ఎంత చెప్పినా అది మాకు అర్థం అవట్లా. కనీసం పోనీ మీరు అనంత ఆత్మశక్తి స్వరూపులు కదా, ఈ శరీరం నేను కాదంటున్నారు కదా, మాకేమో మీ శరీరమే కనపడుతుంది. పోనీ అనంత ఆత్మశక్తి మాకు అర్థమవ్వకపోయినా మీకు అర్థమైంది కదా, మీకు ఆ శక్తి ఏంటో తెలుసు కదా. అందుకని ఆ శక్తి యొక్క స్వరూపం ఏంటి, మీ ఒరిజినల్ రూపం ఏంటి చూపించమని వేడుకున్నాడు, ప్రార్థిస్తున్నాడు. రోజు ప్రార్థిస్తాడు వచ్చినప్పుడల్లా. ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు. వస్తాడు, అలా కూర్చుంటాడు. రమణ మహర్షి దగ్గర ఎవరైనా ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా కూర్చొని ఉండొచ్చు. ఆయన కూడా వచ్చి అలా కూర్చుంటారు. అంతే, ఒక పెద్ద హాల్లో ఉంటుంది అక్కడ ఆయన ఉన్నప్పుడు. ఇతను అలాగే కూర్చుంటున్నాడు. అవకాశం ఉన్నప్పుడల్లా వేడుకుంటాడు. ఎందుకంటే చాలా మంది భక్తులు ఉంటారు. ఈయనకి అవకాశం, ఆయన దగ్గరికి వెళ్ళటం అవకాశం వచ్చినప్పుడు, కుదిరినప్పుడు వేడుకుంటాడు. ఆయన చిరునవ్వు నవ్వుతారు. ఒకరోజు పాపం వచ్చి అలాగే వేడుకున్నాడు. ఆయన చిరునవ్వు నవ్వారు. అతను కూర్చున్నాడు రమణ మహర్షి ఎదురుగా. రమణ మహర్షి శరీరం అక్కడ కనపడుతుంది. అతను అలా కళ్ళు తెరిచి చూస్తానే ఉన్నాడు. రమణ మహర్షి శరీరం లేదు, అక్కడ శూన్యం ఉంది, ఆకాశం ఉంది. అంటే మన ముందున్న ఖాళీ ఉంది, వెలుగులు లేవు. అదేమో టప్పని మాయమైపోలా, మామూలుగా జరిగింది. అలా అది కరిగి ఆకాశంలో కలిసిపోయింది. ఏముంది అక్కడ? ఆకాశం ఉంది. ఇప్పుడు మీరు కళ్ళతో ముందు చూస్తే మన ఖాళీ ఎలా ఉంది, మన చుట్టూ ఖాళీ ఎలా ఉంది, అదే ఉంది అక్కడ. అంటే ఇప్పుడు రమణ మహర్షి లేచి వెళ్ళిపోతే అక్కడి నుంచి, ఇప్పుడు కూర్చున్న ప్రదేశం నుంచి రమణ మహర్షి లేచి వెళ్ళిపోతే అక్కడ ఏముంటుంది? ఖాళీ ఉంటుంది. అలా ఖాళీ ఉంది, కానీ ఆయన అక్కడ కూర్చొనే ఉన్నారు. అలా అతను ఎన్నోసార్లు వేడుకున్నాక ఒక్కసారి జరిగింది. తర్వాత అతను కాసేపుడికి చూస్తాడు. జస్ట్ అది ఊరికినే 2-3 సెకండ్ల పాటు, లేదా 1 నిమిషం పాటు అలా తదేకంగా చూశాడు. అవునా కాదా అని కళ్ళు నులుముకు చూశాడు. అక్కడ లేరు, రమణ మహర్షి లేరు. చుట్టూ కూర్చున్న అందరూ చూస్తున్నారు.
ఇతను అటు ఇటు చూశాడు, కానీ ఇతనికి అక్కడ మామూలు ఖాళీ కనపడుతుంది, శూన్యం కనపడుతుంది, ఆకాశం కనపడుతుంది. రమణ మహర్షి లేరు అక్కడ. సరే మరి 2-3 నిమిషాలు అలా ఒక 5 నిమిషాలు గడిచింది. మళ్ళీ రమణ మహర్షి కూర్చొని ఉన్నారు అక్కడ. ఇతను రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నేను చూసింది మీ నిజ రూపాన్నేనా అని. అదేనా ఆకాశతత్వమేనా, అనంతాత్మశక్తి అని. అవునని తలూపారు, అంతే. చిరునవ్వునవి తలూపారు. అతను చుట్టూ ఉన్న అందరిని అడిగాడు అక్కడ, నేను ఇలా చూశాను, మీకు అక్కడ ఏమన్నా కనపడింది అని. అందరికీ రమణ మహర్షి కనపడ్డాడు. ఆయన భావించుకున్నప్పుడు ఆ గాఢ భావనలోకి వెళ్ళారు. అది మహిమ కాదు, మళ్ళీ చెబుతున్నా. మళ్ళీ మహిమలు మాయలకి వెళ్ళి బుర్రపాటు చేసుకోబాకండి. ఇతను పదే పదే వేడుకుంటుంటే ఆనంద ఆత్మశక్తి ఎరుక ఎలా ఉంటుందో తెలియక కొట్టుకుంటున్నాడు మనలాగానే. అయితే అక్కడ సజీవంగా ఆ అనంత ఆత్మశక్తి ఎరుకను తెలిసినటువంటి, నేను అనంత ఆత్మశక్తిని అని చెబుతున్నటువంటి సజీవ మహాత్ముడు అక్కడే ఉన్నాడు. ఈయన వేడుకోవటంలో నిజాయితీ ఉందో, మరి ఎన్నిసార్లు వేడుకున్నాడో. ఆయన తన స్వస్వరూపం తనకు అనుభవం కనుక తన స్వస్వరూపంలోకి ఆయన వెళ్ళి గాఢభావంలోకి వెళ్ళిపోయారు. నేను అనంత ఆత్మశక్తిని అనే గాఢత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు కాసేపు ఆ గాఢభావం, ఆ భావన సత్యముగా ఇతనికి స్థిరీకరించింది. ఇతని కోసం వెళ్ళారు కాబట్టి అది మహిమ కాదు, ఆయన ఒరిజినల్ స్థితి. అది మనమైనా దాన్ని ఒరిజినల్గా పొందినప్పుడు మనకు ఒరిజినల్గా తెలుస్తుందిగా. మళ్ళీ తర్వాత మామూలుగా శరీరంగా మామూలుగానే ఉన్నారు. కానీ ఆయన రెగ్యులర్గా నేను అనంత ఆత్మశక్తిని చెబుతానే ఉన్నారు. ఇది అరుదుగా అప్పుడప్పుడు ఆ గాఢతను పొందినప్పుడు అలా అనిపిస్తుంది. అది గాఢత, భావగాఢత. అందుకని నాకు అర్థమవుతుంది, అనుభవం అవటం లేదు అంటే మీరు భావగాఢతలోకి వెళ్ళే వరకు అనుభవం అవుతుంది. అది మీకు సంబంధించింది, సాధనకు సంబంధించింది, ఎదుటోళ్ళు ఇవ్వగలిగింది కాదు. భావగాఢత అది. అక్కడ మాయమైపోవటము కాదు, ప్రత్యక్షం అవటము కాదు, మహిమలు కాదు, మాయలు కాదు. వాటిని పెట్టుకొని బుర్రపాటు చేసుకోబాకండి. చదువు అంతే. అది శక్తి ఆకాశము వలె ఉన్నది, అంతే. అది శక్తే. అయితే దాన్ని నువ్వు బయట నువ్వు గుర్తించలేవు. ఎందుకని బయట ఆకాశం ఖాళీ అనుకుంటాం. నీలో నువ్వు గుర్తించగలవు. ఎలా గుర్తించగలవు అంటే భావాలు కదులుతున్నాయి కాబట్టి, ఆలోచనలు కదులుతున్నాయి కాబట్టి, అనేక భావోద్వేగాలు వస్తున్నాయి కాబట్టి, ఆ భావోద్వేగాలే శరీరాన్ని నడుపుతున్నాయి కాబట్టి, నా జ్ఞానం అంతా అక్కడే ఉంది కాబట్టి నాకు అర్థం అవటం, అర్థం అవ్వకపోవడం అనే ప్రక్రియ నా లోపలే జరుగుతుంది కాబట్టి, మొత్తం జ్ఞానశక్తి, మొత్తం క్రియాశక్తి, మొత్తం ఇచ్ఛాశక్తి, మొత్తం శక్తిగా అది నా లోపల ఉందని నాకు అనుభవంగా తెలుస్తుంది. ఆ అనుభవంలో ప్రాపంచిక విషయాలను వదిలేసి మనో సంబంధిత, అది అనుభవంగా తెలిసిన దాంట్లో నాకేముంది, నేను శరీరం అన్న భావంతో ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలు ఉన్నాయి. ఆ ప్రపంచం నుంచి నేను గ్రహించిన విషయాలన్నింటినీ జీవితానికి ఉపయోగించుకుంటూ, శరీరానికి ఉపయోగించుకుంటూ, సాధనలో ఆ విషయాలను వదిలేసి ఆ విషయాల ద్వారానే నేను శక్తిని అని రూఢిపడుతుంది. నేను జ్ఞానశక్తిని, నేను ప్రాణశక్తిని, లోపల ఉన్న శక్తిని అని రూఢిపడుతుంది. కాబట్టి ఆ రూఢి పడటంలో కూర్చోవాలి, రూఢిపరుచుకుంటూ కూర్చోవాలి. నేను శక్తిని భావాలు పట్టుకొని జరగకూడదు, బయటకు పోకూడదు. నా లోపల నేను రూఢిపరుచుకొని కూర్చోవాలి, నేను శక్తిని. అది కూర్చున్నప్పుడు ఇప్పుడు చెప్పుకుంటుంటే అర్థమవుతుంది, కానీ కూర్చుంటే కుదరదు. ఎందుకని కుదరదు? మనం సామాన్య మానవులగా. నాకే కుదరలే, నాకు అనుభవం అవ్వలేదు, నేను సామాన్య మనిషిని ఎందుకు చెబుతున్నాను? ఆ అనుభవం కుదరలా, చెవటం వచ్చింది, అర్థమైంది. నాకు కూడా అనుభవం అవ్వలేదు, అర్థమైంది కాబట్టి చెబుతున్నా. అనుభవం అవ్వలేదు కాబట్టి అనుభవం అవ్వలేదని చెబుతున్నా. నేను సామాన్య మనిషిని అని చెబుతున్నా. అలా సాధన చేసుకుంటూ ఉంటే అర్థమైన విషయం భావగాఢతను బట్టి అనుభవం అవుతుంది, అనుభవం అవుతుంది. భావగాఢత పెరిగితే అనుభవం అవుతుంది. అనుభవం అయితే ఎదుటి వాళ్ళకు కూడా మనం ఖాళీలోనే కనపడతాం. అది మన ఇష్టం, ఖాళీలో కనపడవచ్చు, శరీరంతో కనపడవచ్చు. మన భావగాఢత అంటే మనం ఉన్న స్థితిని బట్టి. భావగాఢత శరీరం ఉన్నప్పుడేం మాయమైపోదు, శరీరం ఎప్పుడూ శరీరంగానే కనపడుతుంది. తీవ్రమైనటువంటి శరీరాన్ని వదిలేసి ఆ నిమిషం రమణ మహర్షి భావగాఢతలు అంటే శరీర భావాన్ని అసలు మిగిల్చుకోకుండా ఆత్మభావంలోకి వెళ్ళిపోయారు. ఇతను అడుగుతున్నాడని. జీవన్ముక్తులకైనా సరే శరీర భావం ఉంటుంది, లేకపోతే అన్నం తినలేరు, మలమూత్ర విసర్జనలు చేయలేరు, ఎదుటి వ్యక్తితో మాట్లాడలేరు, ఎదుటి వ్యక్తికి జ్ఞానబోధలు చేయలేరు, నేను అనంతాత్మ స్వరూపుణ్ణని ఎవరికి చెప్పలేరు. ఎవరికి చెబుతారు? రెండోవాడు ఉన్నాడు, శరీరం ఉందని, నాకు శరీరం ఉందని, నాకు నోరు ఉందని,
నాకు మనసు ఉందని ఆ మనసు పనిచేసి నోటిని కదిపితేగా చెప్పగలం. కాబట్టి ఇవన్నీ సామాన్య విషయాలు. అవి చదువుగా అర్థం చేసుకుంటా వెళ్తే మహిమలు మాయలు ఉండవు. ఇది చదువుగా అర్థం చేసుకునేలా వెళ్ళలేనోళ్ళు, చెప్పలేనోళ్ళు, అసలు ఇంత ప్రయత్నం చేయకుండా ఏదో ప్రజల్ని ఆకర్షించుకొని బతికేద్దాం అనుకునేవాళ్ళు మహిమలు మాయలు విధానాలు పద్ధతులు ఏదో ప్రజల డబ్బులో ప్రజల నుంచి కీర్తి ప్రతిష్టలో కొంచెం ప్రజలను ఉపయోగించుకు బతికేద్దాం అనుకున్న బ్యాచ్కి అలా అనిపిస్తుంది. మళ్ళీ అందరూ అలా ఉంటారో ఉండనే ఉండరు. మిగిలిన వాళ్ళందరూ ప్రజల్ని ముందుకు నడిపించుకుంటూ తీసుకెళ్తారు. అందుకని ఈ మార్గాలన్నీ వచ్చినాయి. అన్నీ అవసరమే, అన్నీ కావాల్సిందే. నర్సరీ నుంచి 1వ తరగతి 2వ తరగతి అంటూ ఎలా మనం చదువుకుంటూ వెళ్తామో అలాగే ప్రతి మతం ప్రతి విధానం ప్రతి పద్ధతి ప్రతిదీ కూడా నిజమైనటువంటి వాళ్ళు నిజంగా చక్కగా అందరినీ నడిపించి తీసుకెళ్తున్నారు. నర్సరీ నుంచి ముందుకు నడిపించినట్టుగా చక్కగా ఒక్కొక్క విధానంలో తీసుకెళ్తున్నారు. మధ్యలో ఎక్కడో జూలో జంతువుల్లో మిమ్మల్ని బంధించేస్తారు. ఒకవేళ మీరు బంధింపబడి ఉంటే జాగ్రత్తగా చూసుకోండి అని ఊరిని హెచ్చరికగా చెప్పటమే తప్ప ఎవరినో తప్పులు చెప్పటం కాదు ఇది. మనం బంధింపబడకుండా ముందుకు ఇంకా వెళ్ళాలి అని ఆ ముందుకు ఇంకా వెళ్ళాలి అనే దాంట్లో జీవితంలో మన శరీర ప్రయాణం ఎలా సాగుతుంది? ముందుకే సాగుతుంది. పుట్టిన కాడి నుంచి ముందుకు వెళ్తానే ఉంది. అది నువ్వు వద్దన్నా అవునన్నా కాదన్నా అది ఆగదు, అది వెళ్ళిపోతానే ఉంది. దానికి ముగింపు ఏంటి? మరణం. అలాగే మన జీవితంలో మనకు అన్ని అనుభవంగా జ్ఞానంగా అర్థమవుతానే ఉంటాయి, మంచి అయినా చెడైనా. ఇక్కడ ఆధ్యాత్మికతలో సాగుతున్న జ్ఞానంలో అనుభవాల జ్ఞానంలో జ్ఞాన ముగింపు ఏంటి? ఆధ్యాత్మికతలు అంటే మోక్షము అదే ఆత్మసాక్షాత్కారం. శరీరానికి ముగింపు మరణము. ఆధ్యాత్మికతలో ముగింపు ఏంటి అంటే శక్తి, మోక్షము. నేను అనంత ఆత్మశక్తి నన్న ఎరుక. అయితే అది ఎప్పుడు రావాలి? శరీరం పోయే లోపలే రావాలి. మరణం వచ్చే లోపలే మోక్షం వచ్చేయాలి. మరణం వచ్చినాక మోక్షం రావడానికి ఛాన్స్ లేదు, మళ్ళీ శరీరం కావాల్సిందే. ఎందుకని? శరీరం ఉంటేనే గ్రహణ శక్తి పనిచేస్తుంది, లేకపోతే గ్రహణ శక్తి పనిచేయదు. ఆత్మకి ఆత్మశక్తికి స్వతంత్ర ఇచ్ఛ ఉండదు. శరీరంలో ఉన్నప్పుడే శరీరముకు సృష్టి చేసిన ఏర్పాటు వలన శరీరం గ్రహణ యంత్రము కనుక ఈ గ్రహణ యంత్రముతో ప్రాణశక్తి కలిసినప్పుడు గ్రహణ శక్తిగా మారుతుంది. అప్పుడు మనం గ్రహించగలుగుతాం. అందుకని నేను అనంత ఆత్మశక్తి నన్న ఎరుక కావాలంటే గ్రహణ యంత్రంతో మన శక్తి కలవాలి. అలా కలిసి మోక్షాన్ని పొంది తర్వాత గ్రహణ యంత్రం మరణిస్తే నేను అనంత ఆత్మశక్తి నన్న ఎరుకలో ఉండిపోతాం. అలా గ్రహించి ఒకవేళ మరణించకుండా శరీరంతో ఉంటే జీవన్ముక్తులుగా జీవిస్తూ ఉంటాం. అందుకని శరీరమే అన్నిటికంటే విలువైంది. ముందు శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి. శరీరం లేకపోతే మోక్షం కూడా కుదరదు, జీవన్ముక్త స్థితి కూడా కుదరదు. మీకు అర్థమవుతుంది అని భావిస్తున్నాను. అర్థమైన వాళ్ళు మీ జీవితంలో ఆచరించుకునే ప్రయత్నం చేయండి. ఆచరణలో మళ్ళీ చూడండి, కొద్దిగా నిదానంగా చాలా స్లోగా మనసుని శరీరాన్ని ఇబ్బంది పెట్టుకోకుండా, కుటుంబ జీవితాన్ని ఇబ్బంది పెట్టుకోకుండా, ఆర్థిక జీవితాన్ని ఇబ్బంది పెట్టుకోకుండా సాధనలో కూడా బలంగా బలవత్తరంగా చేయబాకండి. సహజంగా ఆనందంగా సంతోషంగా చేయండి. 10 నిమిషాలు అయినా సరే మీకు శాంతిగా సహజంగా చేయండి, ఎంత కుదిరితే అంత. ఆ 10 నిమిషాలు రేపు 15 అవుద్ది, 20 అవుద్ది, అరగంట అవుద్ది, గంట అవుద్ది, అది కాలంలో పడుతుంది. దానికి సంవత్సరాలు పట్టొచ్చు, తొందరపడకండి. అదంతా కాలంలో ఏర్పాటు ఉంటుంది. మనం బతకడానికి గాలి ఇవ్వబడింది, ఆహారం ఇవ్వబడింది, ఇదంతా కాల ఏర్పాటే కదా. అలాగే నువ్వు ప్రయత్నించి చాలు, నీకు ఏర్పాటు ఇవ్వబడుతుంది. టైం పడుతుంది ప్రతిదానికి. అలవాటు చేసుకోవాలి, స్లోగా శరీరం దాన్ని అలవాటు చేసుకోవాలి, మనసు అలవాటు చేసుకోవాలి, బుద్ధి అలవాటు చేసుకోవాలి, లోపల ఉన్న సర్వస్వము అలవాటు చేసుకోవాలి. అందుకని నిదానంగా సాధన చేయండి, ఏం కంగారు లేదు. సాధన ఎప్పుడు చాలా శాంతియుతంగా నిదానంగా ప్రశాంతంగా ఉండాలి. లేదు సాధన కుదరలేదు వదిలేయండి. భౌతిక జీవితంలో హాయిగా మీ ఇంట్లో వాళ్ళతో కబుర్లు చెప్పుకోండి, మీకు ఏమి ఇష్టమైతే అది చేయండి, మీ సినిమాలు చూస్తే చూడండి, లేదా తగ్గ మీ భార్యాభర్తలు కబుర్లు చెప్పుకోండి, పిల్లలతో ఆడుకోండి. మళ్ళీ కుదిరినప్పుడు సాధన చేయండి. కుదిరితే రోజు చేయండి, కుదరపోతే 2 రోజులకోసారి చేయండి, 4 రోజులకోసారి చేయండి, వారానికి ఒకసారి చేయండి. అసలు కుదరపోతుంటే సాధనే చేయబాకండి, విని ఊరుకోండి. ఎందుకని? కాలంలో అన్ని ఏర్పాట్లు ఉంటాయని చెప్పాను. మీరు ప్రయత్నిస్తే కాలం మీకు ఏర్పాటు చేసి పెట్టింది. ముందు మీ ప్రయత్నాన్ని మీరు మొదలు పెట్టండి, అది వినటమో చేయటమో అంతే. అది కూడా అతి సహజంగా, అతి సులభంగా, అతి సరళంగా, భౌతిక జీవితాన్ని ఏ విధంగానూ దెబ్బకొట్టుకోకుండా ఆలోచించి చూడండి. శుభమస్తు.
మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.